ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ వారమంతా మమ్మల్ని కాపాడి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి మీ జీవవాక్యమును తండ్రి చేతబట్టుకొని ధ్యానించుటకు బోధించుటకు మరి ఇచ్చిన ఈ అమూల్యమైన సమయం బట్టి మీకు స్తుతులు దేవా. ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు వెళుతున్నారో తండ్రి, వారి ఆ మనుషులను మేము గ్రహించలేము, కానీ తండ్రి వచ్చిన వారందరితో మీరు మాట్లాడుతున్నారని నమ్ముతున్నాను దేవా. ఎవరో నిర్లక్ష్యంగా ఉండక ఇది దేవుని యొక్క మాట అని మీ మాటను గౌరవిస్తూ తలపోస్తూ వారి జీవితాల్లో ఉన్న తండ్రి అరమరికలు, చీకటి కోణాలు ఏవైతే ఉన్నావో తండ్రి, వాటన్నిటినీ ప్రతి వారము తండ్రి వాక్యం అనే ఉదక స్నానం చేత తమ్మును తాము శుద్ధీకరణ ధరించుకునే ధన్యత అనుగ్రహించండి తండ్రి. కేవలం వచ్చి వెళ్ళిపోయే శ్రోతలుగా ఎవరు ఉండడానికి తండ్రి వీల్లేదు దేవా. అన్ని సంఘాలు వేరు, ఈ సంఘము వేరు తండ్రి. ఇక్కడికి వచ్చిన వారు తండ్రి ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలనే తండ్రి మీరు మాకు ఇచ్చిన భారం తండ్రి. ఆ భారం అందరిలో కలగ చేయండి. వారి జీవితాల్లో తండ్రి నేర్చుకొని పాటించి ధనికరమైన బిడ్డలుగా తండ్రి మీరు నిలబెడతారని కోరుతున్నాం. మిగిలిన మాటల్లో మా తోడుండండి. మాకును మా అందరికీ కావలసిన ఈ మాటలు తండ్రి ముఖాముఖిగా మాట్లాడతారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరు అడ్డు తిరగకండి. ప్రతి వారం కొన్ని విలువైన సంగతులు మనం వింటున్నాం. ఈ వారం కూడా ముందుగా ముద్రించినట్లుగా, ముందుగా ప్రకటించినట్లుగా ఒక వేశ్య జీవిత చరిత్రని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? చివరి వరకు తమ్ముడు కొంచెం ఈ మానిటర్ సౌండ్ పెట్టు. చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. నూరు కుమారుడైన యెహోషువ ఏగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య వెంట చేరి అక్కడ దిగగా దేశమును ఏగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన మనుష్యులు ఎలుపులకు తీసుకుని రమ్ము, వారి దేశమందంతటినీ ఏగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు ఎలుపులకు వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందరని చెప్పి తన మిద్ది మీదకి 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టెలలో వారిని దాచిపెట్టను. ఆగుదాం. చాలా వరకు సండే స్కూల్ లెవెల్ నుంచి సుపరిచితమైన కొన్ని సందర్భాలు ఇవి. ఎంతో కొంత మనకు పరిచయమైన సందర్భాలు. భక్తుల జీవిత గాథల్లో అనేకమైన పుస్తకాల పరంపరలో అనేక మంది లిఖించే గాథలు. తెలిసిన అధ్యాయాలైనా తెలిసిన సందర్భాలైనా కాస్త మనం నేర్చుకోవాల్సిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మనందరికీ దేవుడు మనతో మాట్లాడే ముఖాముఖి సందర్భాలు ఉన్నాయి. ఆమె జీవితం బైబిల్ మోమాటం లేకుండా బయటపెట్టింది. ఆమె ఒక వేశ్య. ఆమెకు కొంతమంది టైటిల్స్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఆస్థానంలో వేశ్యను వృత్తిగా వాడేవారు.
కొన్ని మతాలలో, కొన్ని ధర్మాలలో, కొన్ని ప్రాంతాలలో, కొన్ని దేశాల్లో వారిని జోగినీలుగా ప్రకటించారు. ఆ జోగినీలు రాను రాను దేవాలయపు పరివారంతో పనులు తగ్గిన తర్వాత వాళ్ళు కొంతమంది సెక్సువల్ వృత్తిని, అంటే సెక్స్ని వర్క్గా తమను తాము ప్రకటించుకున్నారు. ఇక తర్వాత చాలా రూపురేఖలు దాల్చింది, రకరకాలుగా వెళ్ళిపోయింది, రకరకాల ప్రాంతాలకు పోయింది. మూలం ఏదైనా దేవుడి పేరు మీదే కొందరు స్త్రీలను కావాలని వేశ్యను చేసేవారు. వాళ్ళు ఏం చేయాలి? వారు సామంతుల యొక్క కోరికలు తీర్చాలి. మొట్టమొదటి దేవుడికి పెళ్లి చేస్తారో, ఆ తర్వాత దేవుడికి మాత్రమే పెళ్ళి, ఆ తర్వాత ఎవరైతే మోతుబరులు ఉన్నారో ఊర్లో పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి పోయి వస్తుంటారు. అలాంటి జీవితం తనది. ఇంకా చెప్పాలంటే ఆ వృత్తి మీద బతుకుతుంది ఆమె. తనకి అందరి ఇళ్లల్లో ఇల్లు ఇవ్వలేదు, కానీ ప్రాకారం పైన, అంటే ప్రాకారం అంటే తెలుసుగా, ప్రతి పట్టణానికి ఈ సెక్యూరిటీ వాల్స్ ఉండేవి. ఆ గోడ పైన, అంటే ఇది సిటీ అనుకోండి, ఈ చుట్టూ ఉన్న ఈ యొక్క వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ పైన తన యొక్క హౌస్ ఉందంట. అంటే గోడ మీదే తన ఇల్లు ఉందంటే గోడ ఎంత ఉంటుందో మీరు అంచనా వేయండి. చైనా వాళ్ళ ఉంటుందన్నమాట. దాన్ని బ్లాకులుగా కడతారు. ఫస్ట్ సెకండ్ కట్టినప్పుడు బహుశా అంచనా ప్రకారం ఈ రెండిటి నడుమ ఆమె ఇల్లు ఉందని అంచనా. ఎందుకంటే బహుశా ఆమెను అందరిలో కలిసి ఉండడానికి ఇష్టపడలేదేమో. పైగా ఆమె కొటేషన్స్ ఇచ్చారు కొంతమంది. ఏమన్నారంటే ఆమె బహిరంగంగా పగల తక్కువ తిరుగుతుంది. మరో మాట చెప్పాలంటే ఆమె రాత్రులే మెలకువగా ఉంటుంది. మరో మాట చెప్పాలంటే ఆమె గూర్చి వ్యాఖ్యానాలు నేను చదివి నీకు చెప్తున్నాను. ఈమె పగటి జీవితం కన్నా రాత్రి జీవితమే ఎక్కువ ఉంది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ వేశ్య. ఒక భర్త లేడు, ఒక గౌరవం లేదు, తనకంటూ పిల్లలు, సంసారం ఇవేమీ లేవు తనకి. అలాంటి టైంలో ఒక భయంకరమైన శబ్దాల పరంపర వినబడుతున్నాయి వార్తల వాళ్ళకి. త్వరలోనే మన దేశాన్ని ఇరుగు పొరుగు వారు కాదు కానీ దూర ప్రాంతం నుంచి, ఐగుప్తి నుంచి వస్తున్న ఇజ్రాయెల్ అని ఒక తెగ ఆక్యుపై చేయబోతుందని వినబడుతున్నాయి. త్వరలో ఇశ్రాయేల్ అని ఒక ప్రజానికం రాబోతున్నారు. ఆ ప్రజలు మన దేశాన్ని కైవసం చేసుకోబోతున్నారు. నా వృత్తి ఏమైపోతుంది ఆ టెన్షన్ కాదు తనకి. వాళ్ళు వచ్చి వశపరుచుకుంటే నెక్స్ట్ నా లైఫ్ ఏంటి ఆ టెన్షన్ లేవు తనకి. తన లైఫ్ అలా నడిచిపోతుంది. ఇది తప్పు, ఒప్పు, ఇది మంచిది కాదు, ఇది చెడు, ఇది రైట్, రాంగ్ అని చెప్పే ఒక వ్యూ తన ముందు లేదు. కానాను తెగలు చాలా భయంకరమైన తెగలు. నేను చాలాసార్లు చెప్పాను, కానాను తెగలు చాలా భయంకరమైన తెగలు. ఆ కానాను దేశం రికార్డెడ్గా మాట్లాడుకుంటే ఆ దేశం కూడా కానానుకు చెందినది, కానాను తెగలకు చెందినది కాదు. అది ఎప్పుడో భూమిలో అడుగులు పెట్టకముందే, అక్కడ ఇంకా తెగలు లేకముందే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. రికార్డెడ్గా భూమి ఎవరిదంటే అబ్రహాముది. ఇది అబ్రహాం నీకు చెబుతున్నాను, 400 ఫిగర్ గుర్తుపెట్టుకో, 400 సంవత్సరాల తర్వాత ఇదే గడ్డ మీదకి నీ పిల్లలను తీసుకొస్తాను. అప్పటి వరకు నీ పిల్లలు ఒకరి దగ్గర ఊడిగం చేస్తారు. వాళ్ళెవరో కాదు, ఐగుప్తి. వాళ్ళ దగ్గర ఎందుకు ఊడిగం చేస్తారంటే అక్కడ అబ్రహాంకి అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ వీళ్ళకి కొన్ని గుణపాఠాలు నేర్పించాలి. ఎందుకంటే వీళ్ళ కళ్ళు తినేసి ఇక్కడ ఉండవు, నెత్తి మీదకి పోతాయి. నువ్వు వెళ్ళిపోతావు, యెహోషువ వస్తాడు. యెహోషువ ఈ ప్రాంతాలు, ఈ పరంపర జరుగుతున్నప్పుడు అప్పటికే వీళ్ళు జరిగించాల్సిన ఈ యెహోషువ నీ నాయకత్వానికి ముందే గుర్తుపెట్టుకో, వీళ్ళు చాలా విషయాలు, అంటే క్షమించండి, నువ్వు వెళ్ళిపోతావు, నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు వెళ్ళిపోతాడు, నీ మనవడు వస్తాడు, నీ మనవడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత 12 మంది కొడుకులు వస్తారు. వీళ్ళ జనాంగం అభివృద్ధి పొందుతారు, వీళ్ళ కళ్ళు నెత్తికెక్కుతాయి, వీళ్ళ ఐగుప్తిలో బానిసలైపోతారు. తర్వాత ఒక నాయకుడిని పుట్టిస్తాను, ఆ నాయకుడి ద్వారా నడిపిస్తాను, ఆ నాయకుడు వెళ్ళిపోతాడు. మరలా ఆ నాయకుడికి నమ్మిన బంటు, నమ్మకమైన ప్రియ కుమారుడు లాంటి వాడు యెహోషువ ఉంటాడు. ఆ టైంలో మళ్ళీ ఇక్కడికి వస్తారు. అప్పటి వరకు వీళ్ళని రాసేస్తానట కింద సత్య.
అయితే చాలామంది ఈ మధ్య లీగల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఏమనంటే ఏమి యెహోవా దేవుడు అండి, వాళ్ళ దేశాన్ని లాగేసి వీళ్ళకి ఇచ్చేయడం, వీళ్ళ దేశాన్ని లాగేసి వాళ్ళకి ఇచ్చేయడం, ఇదేమన్నా లా సంబంధించిన సరి అయిన ఫైట్ అనేది, లీగల్ ఫైట్ అనేది? కానాను వారి దేశాన్ని లాగేసుకుని వీళ్ళకి ఇచ్చేయడం ఏంటంటే, నేను అడుగుతున్నాను, నీకు మూలాలు తెలియక పెద్ద ఏదో లీగల్ ఏజెంట్లా మాతో మాట్లాడుతున్నావు. మూలాలు ఏంటో తెలుసా? అసలు కానానులో ఎవడు అడుగులు పెట్టకముందే, అంటే కానానులో ఇంత జాతి విస్తరించకముందే, ఆ తెగలో ఎవరు ఇంకా పునాదులు వేయకముందే, అబ్రహాము ఇంకా పుట్టకముందే దేవుని సంకల్పం ఆ భూమి మీద ఉంది. మొరియా పర్వతాల మీద తన కుమారుడు బలి కావాలన్న తన చిత్తం ఉంది. ఆదాము ఇంకా పండు తెంచకముందే ఎక్కడ బలియాగం, ఈ ప్రపంచ పటం, మీరు ఎప్పుడన్నా చూడండి, ప్రపంచ పటం ఉంటుందిగా, వరల్డ్ మ్యాప్. ఆ ప్రపంచ పటానికి మధ్యస్థపు భాగం జెరూసలేం ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ సెంట్రల్ ఏరియాలో ఉంటుంది. ఆ సెంట్రల్ ఏరియాలో తన కుమారుడు శిలువ యాగం జరగాలన్నదే దేవుని చిత్తం. ఏదైనా తోటలో మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలములకు చెట్టు వేయకముందే, జీవవృక్ష ఫలములు వేయకముందే, చెట్టు తోట ఆదాము ఎవరు లేకముందే, అనాది సంకల్పంలోనే పండు తెంచకముందే మన కొరకు ఒకరు తెంచబడాలి, తుంచబడాలి, బలి చేయబడాలని దేవుడు ఎప్పుడో నాటాడు. ఆయన పేరు మెస్సయ్య. ఇదంతా ఒక ఇంటర్నల్ లింక్, ఇది ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్లా ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ చరిత్ర మనకు అర్థం కావాలంటే కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఈవిడెవరు? కానాను ఏరియాకి చెందింది. ఎవరు? కానాను ఏరియా. కానాను ఏరియా అంటే, కానాను అనగానే బైబిల్ చదివితే మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. కానాను అంటే ఎవడో ఉన్నాడు. కానాను అంటే ఎవడున్నాడు? నావోహు కొడుకులు ఉన్నారు, గుర్తుందిగా. నావోహుకి సేము, హాము, యాపెతు. సేము, హాము, యాపెతు అంటే ప్రపంచానికి ఏ జనాంగం రావాలన్నా అక్కడి నుంచే రావాలి. ఎక్కడి నుండి? నావోహు కుటుంబం నుంచి రావాలి. సేమ్, హాము, యాపెతు. మధ్యలో ఉన్నాడుగా, ఎవడాడు? హాము. హాము ఎవడెత్తున్నాడు? సేమ్, హామ్. ఈ ఆముకు పుట్టినోడే మరో కొడుకు కానాను. ఎవడు? కానాను. ఆ కానానుకు పుట్టిన వారే కొడుకులు కానానీయులు. ఆ కానానీయుల తెగలో నుంచి వచ్చినదే చెప్పండి, రాహాబును వేశ్య. మరి వీళ్ళకి యెహోవా తెలియలే కదంటే ఎట్లా తెలుస్తారు? యెహోవా తెలిసే అవకాశం లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ కళ్ళు నెత్తికెక్కే ఆ నిమ్రోదు గారి టైంలో వీళ్ళందరూ కలిసి అక్కడ నిలబడి వీళ్ళు ప్రకటించారట, ఏమని? మనం ఎక్కడికి చెదిరిపోకుండా పేరు సంపాదించుకుందాము రండి అని ఒక టవర్ కట్టారు. టవర్ తెలుసుగా, ఎక్కడే చెప్పాను మీకు, ఒక పెద్ద టవర్ కట్టారు. ఆ టవర్ని దేవుడు పడగొట్టాడు. ఆ టవర్ని ఎప్పుడైతే పడగొట్టాడో భాషలు ఎప్పుడు మారిపోయాయి? ప్రజలు చెదిరిపోయారు. ప్రజలు ఎలా చెదిరిపోతారు? ప్రజలు ఎక్కడికైనా చెదిరిపోవాలంటే నీటి అద్దడి, నీటి మడుగులు, నీటి పారుదల, సారవంతమైన నేల ఎక్కడుంటే అక్కడ చెదిరిపోతారు. అందుకే మీరు బైబిల్లో ఆదికాండం 10వ అధ్యాయం చదివితే సముద్ర మట్టాల గుండా చెదిరిపోయారట, నదీ ప్రాంతాల గుండా చెదిరిపోయారట, కొండ ప్రాంతాల గుండా చెదిరిపోయారట. ఎందుకట? ఆ ప్రాంతాలకైతేనే మనుషులకి చెప్పండి మనుగడ ఉంటుందంట. ఇది ఎస్టర్ కూడా చెప్తుంది. రాజమండ్రి ఎక్కడే ఎందుకు బాగా డెవలప్ అయింది? గోదావరి ఉంది కనుక. నా మాట అర్థమవుతుందా? మీరు ఎక్కడ నీటిపారుదల ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడ నీటిపారుదల ఉండదో అక్కడ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. మీకు ఏదో ఒక జీవనది ఉండాలి, మురుక్కలమైనా పారాలి, అక్కడ ఏదో ఒకటి పారాలి, ఏదో ఒకటి ఉంటేనే, ఏదో ఒక నది ఉంటేనే ఎంతో కొంత అభివృద్ధి ఉంటుంది. అందుకే ప్రాంత ప్రజలు నావోహు తర్వాత చెదిరిపోయారు. నావోహు కుటుంబానికి, సేముకి, హాముకి ఆ తర్వాత మనకు ఎవరు? ఆ సంతానంలో వచ్చిన వాడే అబ్రహాము గారు ఒక సంతానం వస్తారు. అబ్రహాము వరకు సొసైటీ ఎలా ఉందంటే, రెఫరెన్స్గా నావోహు వెళ్ళిపోయిన తర్వాత నావోహు కొడుకులు కూడా తర్వాత కుదిరిలేని పనులు చేశారు, మనకు తెలుసు. ఆ చిన్నోడు పెద్దోడు కలిసి వాళ్ళ నాన్న చూడడం, తర్వాత ఎక్స్ట్రీమ్, ఆ తర్వాత అవి శాపాలు, ఆ తర్వాత వీళ్ళు చెదిరిపోవడం, ఆ తర్వాత ఆ ఏరియా, ఆ ప్రాంతంలో జనరేషన్ అంతా ఎలా ఉందంటే విగ్రహారాధకులు అయిపోయారు. విగ్రహాలు అంటే దేవుడినే నమ్ముతారు, కాకపోతే ఆ దేవుడు ఎలా ఉంటాడంటే చెట్లాగా ఉంటాడని నమ్ముతారు అంతే. దేవుడినే నమ్ముతారు, పొట్టలాగా ఉంటాడు. దేవుడినే నమ్ముతారు, సూర్యుడిలా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడంటే సూర్యుడు దేవుడు, పొట్ట దేవుడు, కొండ దేవుడు. అలా దేవుడిని మొక్కుతున్నారు. అబ్రహాం గారి ఫ్యామిలీ మొత్తం ఇలా విగ్రహాలు మొక్కుతుంది. అలాంటి టైంలో దేవుడు అబ్రహాంని ఎంపిక చేసుకున్నాడు. ఆ అబ్రహాంని ఎంపిక చేసుకుని అక్కడి నుంచి వాగ్దానాలు ఇచ్చాడంటే
ఈ అబ్రహాం సైడ్ నుంచి మనకి కాస్తంత భక్తి కనబడుతుంది, కానీ అబ్రహాముకు కాకుండా ఏరే తెగలు విడిపోయాయి. ఈ తెగలలో భక్తి లేదు. దేవుడంటే భయం ఉంది, కానీ ఆ సత్యదేవుడు నిజ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. దేవుడేంటో సరిగ్గా తెలియకపోతే మనుషులు బతుకులు నిర్ణయాలు ఎలా ఉంటాయి చెప్పండి? రాడికల్గా ఉంటాయి. ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది లీగల్ ఫైట్ చేస్తున్నారు కదండి. వాళ్ళ భూమి లాక్కుని వీళ్ళకి ఎందుకు ఇచ్చేసాడంటే కొంచెం వినండి, ఎందుకంటే మంచి అవుట్లైన్స్ విందాం. ఎందుకు దేవుడు వాళ్ళకి మొట్టికాయల మీద మొట్టికాయలు వేసి లాగేస్తాను అన్నాడంటే, ఆ భూభాగానికి గొప్ప పేరుంది, అది సారవంతమైన నేల. సారవంతమైన నేలలో కానాను తెగలు ఏం చేస్తున్నారండి? ఈ మాట నేను అనకూడదు, ఏం చేస్తున్నారు తెలుసా? స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటో తెలుసా? జంతువులతో కూడా పోతున్నారు. అందుకే కొన్ని ఆజ్ఞలు కనబడితే మోసే రాసినప్పుడు 5 పుస్తకాలు రాసినప్పుడు కొన్ని మాటలు రాస్తాడు. ఎవరైనాను దిగంబరత్వంతో జంతువు ఎదుట నిలబడకూడదు, జాగ్రత్త. కానాన్లోకి వెళ్ళినప్పుడు ఆ పనులు చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కల్చర్ నడుస్తుంది. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఇంకా చెప్తాడు పచ్చబొట్లు, సోదె, చెత్త, చెదారం, చచ్చిపోయిన వాళ్ళు పేర్లు పెట్టి పిలవడం, సునీల్ అలాంటి పిలవకూడదు. ఆ రోజుల్లో వద్దన్నాడు. అక్కడ ఉంటుంది చూడండి లేవికాండం అంతా. ఇలాంటి సోది చెప్పి కానీ ప్రసంగాలు చెప్పి కానీ ఎవడైనా ఇలాంటి పిలిచావో దేశంలో ఉండడానికి వీల్లేదు. మీకు ముందే చెప్తున్నాను, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. మోజెస్ రాయ్ రాయ్ రాశాడు, ఇలాంటి వారు ఉండకూడదు. ఆ రోజు పచ్చబొట్లు, ఈరోజు టాటూస్ ఉండడానికి వీల్లేదు. మోసేకి అడుగడుగున చెప్పాడు, రాశాడు. పైగా వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? బలిసి కళ్ళు నెత్తికెక్కిపోయి ఆ కానాను తెగలు ఏం చేస్తారు తెలుసా? జంతువులతో పోతారు. జంతువులతో పోతే వెచ్చలవిడి శృంగారం, రోగాలు తెచ్చి మానవ జాతిని ఏం చేస్తారు చెప్పండి? అంతం చేసి పడేస్తుంది. ప్రపంచం ఒక అవయవం అయితే, ప్రపంచం ఒక దేహం అయితే, ఆ దేహానికి ఒక భాగం ఒక అవయవం అయితే, ఆ అవయవానికి రోగం వస్తే మొత్తం దేనికి వస్తుంది చెప్పండి? దేహానికి వస్తుంది. అలాంటి టైంలో దేవుడు వాళ్ళని చాలా పనిష్మెంట్, చాలా పాఠాలు నేర్పించాలని కూడా విన్నా చెప్పరు, వాళ్ళు వినినా మారరు. అలా టైంలో దేవుడు కట్ చేయాలనుకోండి. ఎలా కట్ చేస్తాడు? ఆకాశం నుంచి చెయ్యి ఎలాగ వచ్చి కానాని వారిని అందరిని అలా తీసుకెళ్ళి నరకంలో అలా వేసేద్ది అనుకుంటున్నారా? అది 3D ఎఫెక్ట్. అది అలా వేసేద్దా? అలా ఏడు ఇశ్రాయేలును లేపాడు, రండి మీ ద్వారా కానాను వారికి బుద్ధి చెప్తాను, మీ ద్వారా వీళ్ళని పీకేస్తాను. దేవుడు ఎప్పుడు ఎవరో ఒకరిని లేపుతాడు, వాడి ద్వారా వీడిని గుణపరుస్తాడు. వీడిని గుణపరుస్తున్న టైంలో ఈడు ఎక్స్ట్రాలు చేస్తే ఇంకొకరిని లేపి వీడికి మొట్టికాయలు వేస్తాడు. మాట అర్థమవుతుందో లేదో? ఎవడో ఒకటి ఈ సిస్టమ్ ఉపయోగిస్తాడు ఆయన. అలాగే ఈ కానాను తెగలకు ఇశ్రాయేలు ద్వారా పాఠం చెప్పాలనుకోండి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మనకు టైం తక్కువ ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే పసిపిల్లను అగ్నిగుండాలు దాటిస్తారు. పసిపిల్లని అగ్నిగుండాలు దాటించడం అంటే, అగ్నిగుండాలు అంటే మన ఇండియన్ టెర్మినాలజీలో నిప్పుల మీద నడుస్తారు, అది కాదు. అగ్నిగుండాలు దాటించడం అంటే పుట్టిన బిడ్డని, నెలల బిడ్డని అలా తీసుకెళ్ళి అక్కడ ఒక దేవుడు ఉంటాడు, విచిత్రమైన దేవుడు. ఎక్కడి నుంచి దూడ, ఎక్కడి నుంచి ఎద్దు. ఈ ఎద్దు ముఖం ఎలా ముందుకుంటుంది అనమాట. ఎక్కడి నుంచి కిందకి మనిషి ఉంటాడు, అదో దేవుడు కానానులకి. ఆ దేవుడు ఎలా ఉంటాడు? ఆడు ఎలా కూర్చుని ఉంటాడు. ఆ దేవుడిని ఆడిని రాగితో చేస్తారు. రాగి ఆడు ఇలా పెద్ద బొమ్మ అనమాట. ఇప్పుడు ఇల్లు ఎంత ఉందో ఇంచులో సకానికి అంత పెద్ద బొమ్మ ఉంటుంది. ఇంత పెద్ద బొమ్మ అలా పైన కూర్చుని ఎద్దు ముఖం ఇలా వేసుకుని ఆడు అలా కూర్చుని ఉంటాడు ఇలా దేవుడు. అక్కడ పూజారులు ఉంటారు, కానాను పూజారులు. వీళ్ళందరూ మాలతాళాలు, మేళతాళాలు అన్నీ చేస్తారు, రకరకాల తైతెక్కలన్నీ ఆడతారు. ఈ లోపల వాళ్ళకి పంటలు బాగా పండాలి, ఈ లోపల వాళ్ళకి కడుపులు బాగా నిండాలి, వాళ్ళకి సమృద్ధి రావాలి. ఇలా టైంలో అన్నీ రావాలంటే దేవతని శాంతింపు చేయాలి. ఎవరు దేవత? కూర్చున్నాడు దూడదేవుడు, ఆడే. ఆడిని శాంతింపజేయాలి. శాంతింపజేయాలంటే ఏం చేయాలి? మన తొలుసూలు సంతానమైన పిల్లల్ని అగ్నిగుండం అంటే తీసుకెళ్ళి అగ్నిలో దేవుడికి ఆరతి చేయాలి. లోపల ఈ ఖాళీ ప్రదేశం ఉంటుంది ఈ దేవుడికి. లోపలంతా వెనకాల ఖాళీ ప్రదేశం చేస్తారు. ఆ దేవుడిని ఎండుతో చేస్తారు. లోపల నిప్పులు వేస్తారు. మనకి ఇటుకలు బట్టిలో నిప్పులు పెడతారు చూరు, ఎర్రగా నిప్పులు బట్టి అంత ఎర్రగా అంత ఉష్ణోగ్రత లోపల వెలిగిస్తారు. నిప్పులు వేసి బాగా వెలిగించిన తర్వాత రాక్కుండే గుణం త్వరగా వేడెక్కిపోద్ది. ఆ వేడెక్కిన వేడిగా ఎర్రగా అయిపోయిన రాగి విగ్రహం మీద ఆ చేతులు ఇలా సాచి కూర్చుంటుందిగా, ఆ చేతుల్లో ఈ బిడ్డను పట్టుకెళ్ళి అలా పెట్టేస్తారు. గుప్పును బూడిదైపోయి రాలిపోతుంది. అది చూపిస్తున్నాడు చూడండి. గుప్పున బూడిదైపో ఒకేసారి రాలిపోద్ది. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారండి ఎవరు? కానాను వారు. ఇలాంటి వాళ్ళని తీసేయాలంటారా ఉంచాలంటారా చెప్పండి? తీసేయాలి. పైగా ఈ భూభాగం పేరెవరిది?
అబ్రహాంకి ఇచ్చాడు. ఈ లోపల వీళ్ళు ఉన్నవారు కుదురుగా ఉండాలిగా. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? జంతువులతో పోతున్నారు, స్త్రీలతో స్త్రీలు పోతున్నారు, పురుషులతో పురుషులు పోతున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. మానవ అభివృద్ధికి కారణమైన శిశువుల్ని ఇలా మూఢనమ్మకాల పేర్లతో చంపేస్తున్నారు. అలా టైంలో దేవుడు కానాను భవిష్యత్తుని తీసేయడానికి, కానాను తెగలు సూర్యుని కింద ఉండకుండా, ఎందుకంటే ప్రమాదం సొసైటీకి వీళ్ళు. ఇలాంటి వారిక ఈ భూమి కింద ఈ సూర్యుని కింద ఈ భూమిపై ఉండకుండా వీరిని తీసేయడానికి ఇశ్రాయేలీలను ఒక తెగను దేవుడు ఎంపిక చేసి, రండి మీ ద్వారా వాళ్ళ గుణపాఠం చెప్తానని తీసుకుని బయటకు వచ్చాడు. అలా వస్తున్నప్పుడు ఈ సంతానాన్ని గురించి చదువుతున్నాం. ఈవిడి పేరు కూడా కానాను స్త్రీయే. అంటే ఈ కానాను వారు ఎవరు మంచోళ్ళు కాదు. వీళ్ళు అలాంటి విగ్రహాలను ఆరాధిస్తారు. పైగా విగ్రహారాధికురాలు, పైగా ఈమె ఈ తెగకు చెందిన స్త్రీ. రెండవది కానాను తెగ, విగ్రహారాధికురాలు, అన్యురాలు, విగ్రహారాధికురాలు. మూడవది ఆ టైంలో ఆ స్త్రీని ఆట బొమ్మగా చూసే చెప్పండి ఒక తెగకి చెందిన కాలం. ఇలాంటి టైంలో ఆ ఏరియాలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మనం చదువుతున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయం. నూను కుమారుడైన యెహోషువ ఏగులు వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి నూను కుమారుడైన యెహోషువ. నూను గారికి ముందు నాయకుడు ఎవరండి? మోసే. ఎవరు? నూను కుమారుడు. అంటే యెహోషువకు ముందు నాయకుడు ఎవరు? మోసే నాయకత్వంలో ఒక అనుభవం ఉంది. ఎవరికి? యెహోషువకి. ఏ అనుభవం ఉంది? ఏ దేశం మీదుగా మనం పోతున్నప్పుడు, ఏ దేశం మీదుగా మనం వెళుతున్నప్పుడు ఆ దేశం యొక్క బలము బలహీనతలేంటో మనం తెలుసుకోవాలని ఈ ఎక్స్పీరియన్స్ ముందు చేసింది ఎవరండి? మోసే గారు. ఆ ఎక్స్పీరియన్స్ ఈయన గుర్తుంది కనుకే సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ గారు. అంటే గతంలో గురువు గారు ఏ దేశం మీదకి వెళ్ళినా అలాగే ఆ వాకప్ చేసేవాడు. అప్పుడు 12 మందిని పంపించాడు, గుర్తుంది కదా. 12 గోత్రాల నుంచి 12 మందిని ఎంపిక చేసి 12 మంది కర్తలను బయటికి లాగి వెళ్ళి ఆ దేశంలో బలాలేంటో బలహీనతలేంటో, పంట ఏంటో, దిగుబడి ఏంటో, ఎగుబడి ఏంటో మొత్తం చూసిరండి అని పంపించాడు. ఇప్పుడు అదే మెథడు యెహోషువ ఉపయోగిస్తున్నాడు. ఎందుకు ఈ పాయింట్ నేను నొక్కుతున్నానంటే, ఈ రోజుకి ఇజ్రాయేల్ మొసాద్ అని ఒక టీంకి ఈ సిస్టమ్ ఉపయోగిస్తుంది. తెలుసా? వార్తలు చూస్తున్నారా? నిన్న మొన్న ఒకరిని లేపేశారు, చూసారా? ఈ మోసాద్ అనే టీం ఉంటుందండి. ఆ లేపేశారని అందరికి అర్థమవుద్ది, కానీ ఎవిడెన్స్ ఉండదండి. ప్రపంచంలో అత్యధికమైన సీక్రెట్ ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అమెరికా పేరు చెప్తారు. సిఐఐ. దానికి అమ్మమ్మ లాంటిది ఎవరో తెలుసా? మోసాద్ టీం. ఆ టీము ఎక్కడి నుంచి, వీళ్ళ బీజాలు ఎక్కడవంటే మొన్న పుట్టిందని అంటారు. కాదు, వీళ్ళ బీజాలు ఎక్కడవో తెలుసా? మోజెస్. వాళ్ళ తండ్ర వాళ్ళ ఆపరేషన్కి బోర్డు పెడతారు. థండర్ ఆపరేషన్ అని ఒకటి ఉంటుంది. మరొక ఆపరేషన్ అయితే మోజెస్ ఆపరేషన్ మోజెస్ అని ఒకటి ఉంటుంది. ఆపరేషన్ మోజెస్, ఆపరేషన్ జెహోషువ, ఆపరేషన్ థండర్ బోల్ట్ అంటారు. అంటే ఈ మోసాద్ అనే ఈ టీం వర్క్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. ఆ రోజు విచిత్రంగా ఉంటాయండి వాళ్ళ టీం వర్క్లు. వాడి దేశంలో బాగా గుర్తుపెట్టండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి, నేను ఈ మాట అనకూడదు, ఏ దేశం కన్నా వెళ్ళి ఈ దేశం మనకు వ్యతిరేకంగా ఉందంటే దేశంలో ఎవరిని ఏమనరు, ముందు దేశంలో ఉన్న ప్రధానమంత్రిని లేపేస్తారు. మన దేశానికి వచ్చి మన ప్రధానమంత్రిని ఎప్పుడు చంపేశారో మనకే తెలియదు. అలా ఉంటుంది వాళ్ళ పని. ఇంకా విషయం చెప్పినా, నిన్న మొన్న చంపేశారు. ఇరాన్, ఇరాక్, ఆ పక్కన లెబనాన్, ఈ పక్కన సౌదీ అరేబియా, అటేపు ఈజిప్ట్, ఈ కిందికి పోతే ఇంకా అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, ఇన్ని ప్రాంతాలు ఎలా చుట్టూ ఆ దేశానికి శత్రు వర్గాలు ఉంటాయండి. మధ్యలో కోడిపిల్లగా ఎంత ఉంటుందండి ఇజ్రాయెల్ దేశం. ఎంతున్న ఈ దేశం ప్రపంచాన్ని ఫటాఫట్ వాయిస్తుంది. ఫటాఫట్. ఎంత ధైర్యం ఆ ఇజ్రాయెల్ దేశానికి ఎలా ఉందంటే, ఇజ్రాయెల్ దేశం దగ్గర మోస్తరు టీం వర్క్ ఉంది. ఆ టీంని దాటిపోయాడు. వాళ్ళు స్కెచ్ చేశారో, ఈ వర్డ్ నేను అనకూడదు, వాళ్ళు స్కెచ్ చేశారో, బొరుదులో ఉన్నోడు కూడా బయటికి లాక్కొచ్చి మళ్ళీ చెప్తున్నాను మక్కిలర్ కొట్టేస్తారు. వాళ్ళు ఎవడుండ్రో ఆ టీంలో ఎవడు పని చేస్తున్నాడో తెలుస్తారు. ఆ టీంలో ఉన్నాడని, ఆడు ఇది పని చేస్తున్నాడు ఎవరికి తెలియదు. అసలు ఆడు ఈ టీం మెంబర్ అని ఎవరికి బయటకి ఎక్స్పోజ్ అవ్వదు. రిటైర్ అయిపోయాడు బుక్ రాస్తే కానీ ఆడు అందులో ఆఫీసర్గా పనిచేసిన మనం ఎవరికి తెలియదు. మామూలుగా ఉంటారు అందరూ. ఆడు మనవడు అనుకుంటాం మనం. ఆడు మనవడు కాదు, గుర్తుపెట్టుకోండి.
ఆడు ఇజ్రాయేలోడు, గుర్తుపెట్టు. వాళ్ళ టీం అన్ని దిక్కులు ఉంటుందండి. మీరు నమ్ముతారు లేదో, ప్రతి ప్రాంతంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. వాళ్ళ ఎవడో వచ్చాడు మోసద టీం నుంచి వచ్చి నన్ను చంపేయడం అనుకో, మీరు వెళ్ళనిస్తారా? వెళ్ళనిస్తారంటే మీరు గొప్ప భక్తులు అన్నమాట. వెళ్ళనిస్తారా? ఎంతో కొంత డిఫెన్స్ చేస్తారు కానీ వాడిని వెళ్ళనిస్తారా? పట్టుకుంటారా? ఏదో చేస్తారు కానీ మా వాడిని ఎలా చంపేస్తారు? వెళ్ళనిస్తారా? వెంటనే చనిపోయిన పట్టుకో, వాళ్ళు వెంటనే చంపరు. గుర్తుపెట్టుకుని అన్ని ఆపరేషన్లు ఒకలా వెంటనే చంపరు. రోజు రోజుకి అంటే ఒకే రోజు చావరు, రోజుకి చచ్చిపోయి ఒక రోజు చచ్చిపోయి. ఈ లోపల వీడు చాలా దూరం వెళ్ళిపోతాడు. అంటే ఎలా చంపుతారు? ఈ మధ్య మీరు చదువుతున్నారు లేదా ఆర్టికల్స్, ఇజ్రాయెల్ ఆర్టికల్స్ చదవండి. టూత్పేస్ట్లో విషం పెట్టి చంపేశారంటే. టూత్పేస్ట్లో ఎలా పెట్టారు? పేస్ట్లో పెట్టారు. వాడిని ఎలా చంపాలి? ఒకేసారి చంపకూడదు. టూత్పేస్ట్లో విషం పెట్టారు. విషం పెట్టినప్పుడు ఎలా ఒకసారి ఇలా తోముకున్నానే చచ్చిపోడు. ఆ విషాన్ని ప్రత్యేకించి తయారు చేశారు. ఆ పాయిజన్ ఎలా ఉంటుంది తెలుసా? రోజు మొహం కడుక్కుంటాడు కదా, రోజు కొంచెం వెళ్తుంది అన్నమాట లోపలికి. అలా 4 మినిట్స్ లోపల కొంచెం లోపలికి వెళ్ళి ఒక వారం రోజుల తర్వాత బాగా బలంగా పనిచేస్తుంది. బయట చెక్ చేసుకుంటే ఏదో ఫుడ్ ఎలర్జీ ఏదో జరిగింది, లేదా ఫుడ్ పాయిజన్ జరిగింది అనుకుంటాం. కానీ లోపల డాక్టర్లు ఈ జర్మనీ డాక్టర్లు అందరికీ చూపిస్తే ఏదో జరిగింది, ఆహారం పడలేదు అనుకుంటున్నారు. కానీ వాడు రోజుకి రక్తపు వాంతులు అవుతున్నాయి. లోపల గుండెలో ప్రవేశించాల్సిన రక్తం గుండె బయటికి వెలువరింపడం జరిగింది. తలూడిపోయింది. వాడు పెద్ద తీవ్రవాదులకే నాయకుడు. వాడికి పేస్ట్ పెట్టి చివరికి 10 రోజుల 20 రోజుల వ్యవధిలో వాడిని చంపేశారు. అందరికి అర్థం కాదు ఏంటి చెప్పిన, వీడు ఎలా చచ్చిపోయి ఈ రోజుకి కూడా తెలియదు. ఈ రోజుకి డౌట్ ఏంటి చెప్పిన, ఇప్పటికీ పక్కాగా ఆ టీం చంపిందని చెప్పలేరు. నిన్న మొన్న ఇరాక్ అధినేతని ఆమస్ అధినేతలు ఉన్నారుగా, వాళ్ళని చంపేస్తారు. హెలికాప్టర్ మీద వెళ్తున్నారు, మొన్నే చంపేశారు ఒకడిని. వాళ్ళు చంపారని తెలుసు కానీ ఎవిడెన్స్ ఉండదు. అలా వెళ్తారు ఏగుల వారు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వారిని ఇద్దరిని పంపాడట. ఎవరిని? యెహోషువ ఇద్దరిని. ఆ ఇద్దరు పేర్లు అక్కడ లేవు. పేర్లు రాయలేదు, కావాలనే రాయలేదు. ఇప్పుడు ఉండవు పేర్లు చెప్పండి, అప్పుడు ఉండవు పేర్లు. అందులో ఎవడు పని చేస్తున్నాడు ఎప్పటికీ ఉండవు. వాళ్ళ పేర్లు రాయలేదు. చూడండి, కిందకి చదవండి ఒకసారి. మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకొని చూడని వారితో చెప్పి వారు వెళ్ళి రాహాబునకు వేశ్య వెంట చేరి. బావని ఎంత ధైర్యం ఉండాలండి! పరుగు దేశంలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలండి! ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఫైట్ చేసే గుణం ఉంటే. అందుకే వీళ్ళని 40 సంవత్సరాలు దేవుడు ఎందుకు నడిపించాడు చెప్పినా, నడిసి చెప్పండి, ఆరుతేరిపోయి బలమైన రాడ్లాగా తయారవ్వాలనే చెప్పండి. 40 సంవత్సరాలు నడిపించింది. ఎందుకంటే ఇలా కత్తులు తిప్పడం రాదు, సుత్తులు తిప్పడం రాదు. వచ్చేళ్ళకి వీళ్ళకి ఏమీ రాదు. వీళ్ళకి ఏమైనా వచ్చంటే 4 ఇటుకలు చేసాం, 10 ఇటుకలు చేసాం, సాయంత్రానికి ఏం కూర ఉండేవంటే ఉల్లిపాయ ఎగరని చెప్పేవారు ఇంటికాడ. ఎక్కడ? ఐగుప్తిలో. వీళ్ళకి ఏమి రాదు. ఇప్పుడు సడన్గా వెళ్ళిన వెంటనే ఇప్పుడు కానాను భూభాగంలోకి వెళ్ళిపోతే అవతల నుంచి ఆ ఎరుకో రాజు కత్తేసుకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఆడితో ఫైట్ చేయగలరా? అందుకే 40 సంవత్సరాలు కావాలని యుద్ధ నైపుణ్యం లేని వీళ్ళకి యుద్ధ నైపుణ్యాలు ఏంటో నేర్పించడానికి అన్ని దేశాలని టచ్ చేసి తీసుకెళ్ళాడు. నిజానికి 40 రోజుల్లో వెళ్ళిపోయే టూర్ని ఎన్ని సంవత్సరాలు నడిపించాడు చెప్పండి? 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకంటే వాళ్ళకి యుద్ధ నైపుణ్యం తెలియాలి. రేపు పొద్దున్న ఆ ఏరియాలో ఉండాలి అంటే చుట్టూ గెద్దల్లాగా ఉంటాయి దేశాలు. గెద్దలు ఇప్పుడు చూడండి, చిన్న కోడిపిల్ల ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. అలాంటి దేశంలో మీరు బతకాలి అంటే చుట్టూ మీకు ఎంత ఫైట్ చేయాలి. అందుకే వాళ్ళు చాలా ధైర్యంగా వెళ్తున్నారు. ఇద్దరు వెళ్ళారు. ఆ ఇద్దరు వెళ్ళిన వారి పేర్లు బయటకు రాలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పని ఇంపార్టెంటా పేరు ఇంపార్టెంటా చెప్పండి? పని ఇంపార్టెంట్. మనకేంటి చెప్పండి? పేరు ఇంపార్టెంట్. మనం ఏదన్నా పని చేసామనుకోండి, ఆ పనికి 70 సార్లు నేనే చేశాను, అది చేసింది నేను లేక కానీ, నేను ఉండక కానీ ఇన్ని బిల్డప్ కబుర్లు, సోదు కబుర్లు అండి అన్నీ. ఏదన్నా పేరు పని ముఖ్యం, పేరు కాదు. పని బాగా చేసేవాడు పేరు చెప్పడు. బాగా ఉన్నాడు. పేరు చెప్పేవాడు పని చేయడు. ఇదే గుర్తు. పని చేసేవాడు పేరు కోరడు, పేరు చెప్పేవాడు పని చేయడు. వీళ్ళ పేరు కోరే మనుషులు కాదు, పని జరగాలి.
పేరు బయటికి రాలేదు, దేవుడు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. అతని పేరుని, వాళ్ళిద్దరి పేర్లు ఎక్కడా బయట చెప్పలేదు. వాళ్ళ ప్రముఖులు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ అండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తేడాగా తెస్తే దేశమే కాదు మొత్తం ఇజ్రాయేల్ తెగేమవుద్ది, భూమి కింద లేకుండా ఎగిరిపోద్ది. అలాంటి ఇంపార్టెంట్ వర్క్కి వీళ్ళు వెళ్ళారంటే ఎంత బాగా, ఎంత ఖచ్చితత్వంతో చేశారు. అలాంటి పేర్లు దేవుడు రాశాడా? రాయలేదు. వెళ్ళారు, కావాల్సిన పనిని అవగొట్టుకుని వచ్చారు. ఇప్పుడు మరలా రాస్తున్నాడు అదే మొదలువచనం. ఆ ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య వెంట చేరి. మళ్ళీ నోట్ చేయండి. ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళిన వారి పేర్లేమో రాయలేదు, కానీ ఈవిడ పేరు మాత్రం రాస్తున్నాడు. ఎవరి పేరండి? పైగా రాహాబని రాస్తే బాగుండు. ఏమని రాస్తున్నాడు చెప్పండి? వేశ్య అని రాస్తున్నాడు. రాహాబని రాసే పేరుకి వేశ్య అని ఎందుకు తగిలించాడు? తన లైఫ్ ఎలా ఉందో సొసైటీలో మనకు చూపించడానికి రాశారు. ఆ టైంలో వాళ్ళ విగ్రహారాధికులు, ఆ టైంలో ఆమె గుర్తింపు లేదు, ఆ టైంలో కానాను తెగ చెందిన, ఆ టైంలో ఆమెకు గౌరవమే లేదు. ఆమె పగలంత బహిరంగంగా తిరగలేదు. ఆమె పగలు జీవించేది తక్కువ, రాత్రులు జీవించేది ఎక్కువ. అందుకే ఆ టైంలో తన పేరెందుకు దేవుడు లేపుతున్నాడు తెలుసా? తనకు ఆ పేరుకి అసలు గౌరవమే లేదు. చరిత్రలో దేవుడు తనకి గౌరవం ఇవ్వాలనుకున్నాడు. చరిత్రలో దేవుడు తనకి గౌరవ మర్యాదలు, ఇదిగో ఒక పెద్ద పీట, ఇలా ఒక వేశ్య కొరకు దేవుడు యెహోషువ గ్రంథంలో ఒక అధ్యాయమే రాయించాడంటే నేర్చుకోవలసిన పాఠాలు ఏవో ఉన్నాయి ఆమె జీవితంలో. ఒకటి కాదు, ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు రాశాడు. బలమైన మాటలు తన చుట్టూ చొప్పిస్తున్నాడు. ఇదిగో వాళ్ళ పేర్లు రాయలేదు, ఈవిడి పేరు ఎందుకు రాస్తున్నాడు? పేరు లేదా ఊర్లో ఆమెకి, గౌరవం లేదా ఊర్లో ఆమెకి, గుర్తింపు లేదా ఊర్లో ఆమెకి. గుర్తింపు లేని, పేరు లేని ఆమె ఇంటికి దైవ చిత్త ప్రకారమే ఇద్దరు మనుషులు వెళ్ళారు. ఆ రోజులు అనేవారట, బహుశా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారంటే, బహుశా చాలామంది అనుకుంటారు బహుశా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారంటే, ఆ రోజుల్లో ఆమె వేశ్యవృత్తే కాదు, కాస్తంత చెప్పండి భోజనం వాటిలో కూడా నడిపేదని టాకు కొన్ని వివరణలో. అందుకే ఎక్కడికి వెళ్ళినా డౌట్ వస్తుంది. ఆమె ఇంటికి వెళ్తే ఒకవేళ చూసిన ఏమనుకుంటారు? ఎవరో వచ్చారు, భోజనాలకు వచ్చారు అనుకుంటారు. ఎవరో వచ్చారు, ఇంకా విటుడు అనుకుంటారు, ఏదో ఒకటి అనుకుంటారు. ఇలాంటి వ్యూ అనుకుంటారని బహుశా వెళ్ళి ఉంటారు. కానీ ఆల్ ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగానే పనిచేస్తుంది. ఎవరిది? ఎరుగోవాళ్ళది. ఎవడో కొత్త వాళ్ళు వచ్చారు, అబ్బాయి ఏగులు వారట, మన ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి మన దేశాన్ని ఎలాగైనా సరే పట్టేయాలని చూస్తున్నారు. ఆ కొత్త వాళ్ళు ఎవరో కాదు, పేర్లతో సహా, అంటే దేశం పేరుతో సహా చెప్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలుకి తెగ చెందిన వారని అంచనా వేసేసారు. వచ్చారు, ఆవిడ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. రెండవ వచనంలో ఎవరు మాట్లాడుతున్నారు చూడండి. రెండవ వచనం, దేశమును ఏగు చూచుటకు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను ఎలుపులకు తీసుకొని రమ్ము, వారి ఈ దేశమంతటిని వేగు చూసుటకే వచ్చిరా. నేను మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాసిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు ఎలుపలకి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. బాగా వినండి, నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా చెప్పండి? అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పే ఆవిడ్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడండి? అసలు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి? అబద్ధం ఆడకూడదు. దేవుని యొక్క శాసనాల్లో ఒక శాసనం అడుగడుగునా కనిపించింది, అబద్ధము ఆడకూడదు. మరి అబద్ధం ఆడుతున్న దేవుడు నీవుడిని ఎందుకు మెచ్చుకున్నాడు? చాలామంది ఈ లాజిక్లో ఉపయోగించి ఆ రోజు రాహాబను వేశ్య అబద్ధం ఆడినప్పుడు దేవుడు ఆమెను క్షమించలేదా, చేర్చుకోలేదంటే నువ్వు వేశ్యవా అని అడుగుతున్నాను నేను. ఒక విషయాన్ని నువ్వు అప్లై చేసుకున్నప్పుడు అన్నీ అప్లై అవుతాయి, గుర్తుపెట్టుకో. నేను అడుగుతున్నాను, ఆమె అబద్ధం ఆడింది కనుక నేను అబద్ధం ఆడతానంటే నీ మీదకి ఏ రాజు వచ్చాడు దండయాత్రకి? మిల్లుని ఆక్యుపై చేయడానికి పాకిస్తాన్ నుంచి ఎవడని వచ్చాడా?
మీరెందుకు దాన్ని అప్లై చేసుకుంటున్నారు అంటే వాళ్ళ ఆవిడ అబద్ధం ఆడింది కనుక అయినా ఆవిడని అప్లై చేసుకోవడం ఏంటి? ఆవిడ ఒక అన్యురాలు, అప్పటికి ఆవిడకి ఇంకా పూర్తి విశ్వాసము, బాగా వినండి, ఆవిడ పూర్తిగా దేవుణ్ణి పూర్తిగా విశ్వసించి ఇజ్రాయేల్లో కట్టబడిన స్త్రీ కాదు. ఇంకా అరకొర జీవితం ఉంది దానికి, వేశ్యవృత్తి జరిగిస్తుంది. ఇంకా తన జీవితాన్ని ఎక్కడి వరకు మాదిరిగా తీసుకుంటావు? అబద్ధాల మాదిరి ఏంటి నీకు? బైబిల్ ఎలా చెప్పాడు, ఏమని చెప్పాడు చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. ఏంటట? అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపచేయదు. అబద్ధాలు ఆడేవాడిని దేవుడు నశింపచేస్తే, బాగా వినాలి, మరి ఈవుడిని ఎందుకు నశింపచేయలేదు? అబద్ధాలు ఆడేవాడిని వదలడుగా, అబద్ధాలు ఆడేవాడిని నశింపచేస్తారు. చాలామందిని గమనించండి, చిన్న విషయాలకి అబద్ధాలు ఆడేస్తారండి. చిన్న విషయాలకి, చీటికి మాటికి అబద్ధాలు, ప్రతి దానికి అబద్ధాలు. అరే దీనికి అబద్ధం అవసరం లేదన్న దానికి కూడా అబద్ధం. అలానే అవసరం ఉన్న దానికి ఆడమని కదా, ఒకటంటే ఒకటంటారు. దేనికి అవసరం లేదు, ప్రతి దానికి అబద్ధం 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 అబద్ధం. మరో మాట గమనించండి, యెహోవా తన ప్రజలను అబద్ధాల ద్వారా రక్షించుకునే చేతగాని దేవుడు కాదు. మరలా గమనిక, యెహోవా అబద్ధాల ద్వారా తన దాసులను రక్షించుకునే చేతగాని అబద్ధాల దేవుడు కాదు. అసలు అబద్ధాల ద్వారా తన ప్రజలను రక్షించుకోవాల్సిన అవసరం యెహోవాకు లేదు. ఆయన అవసరమైతే శత్రువులు గుండెలు అదిరిపోయేలా ఎర్ర సముద్రాన్ని సీరేస్తాడు, ఎరుకో గోడల్ని పడగొడతాడు, సూర్యచంద్రుల్ని ఆపేస్తాడు, తన ప్రజల్ని కాపాడడానికి అవసరమైతే వర్షం పడకుండా నిలిపేస్తాడు, సముద్రం మీద నడిచొస్తాడు, సముద్రాన్ని అదుపు చేస్తాడు, ఎలా అయినా మార్చగల. అలాంటి ఆయనకి ఇంత శక్తి సంపన్నత కలిగిన వాడికి, సార్వభౌమ అధికారం కలిగిన వాడు, ఒక ఆడది, ఒక స్త్రీ లేదా ఒక తల్లి, ఒక వ్యభిచారి ఆమె అబద్ధం ఆడితే, వేరే గుడ్డమ్మ నీ అబద్ధం వల్ల నా పిల్లలు బతికారు అంటాడా? నువ్వు ఆడిన అబద్ధమే, నేను ఆడిన అబద్ధమే, ఎవడవాడిన అబద్ధమే, అబద్ధమే. ఇక అబద్ధంలో నీతి లేదు. ఈ నీతిని బట్టి అబద్ధాన్ని కొట్టేయడానికి లేదు. అబద్ధం ఆడకూడదు. బైబిల్ ఇంకా క్రొత్త నిబంధనలో చెప్పాడు, ఏమని చెప్పాడు? మీ మాట అవునంటే అవును, ఇంకేరే మాట మాట్లాడకండి. తెలుసు అంటే తెలుసు, తెలియదంటే తెలియదు. దొంద అర్థం చెప్పుకో. కొంతమంది మొండు తిన్న పాములాగా, నోట్లో మొండు తిన్న పాములాగా ఏం చెప్పరు, ఏదో చెప్పు మాకు, తెలివితేటలా అయ్యి అని అడుగుతున్నా. తెలివితేటలు అయ్యి ఏదో ఒకటి చెప్పు. నువ్వు అన్నా కూడా అబద్ధమే. నేను మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడడానికి వీల్లేదు. మరి అబద్ధం ఆడిందిగా ఈవిడ ఎందుకు? దేవుడు తన అబద్ధాన్ని లెక్కల్లోకి తీసుకోలేదు, ఆమె విశ్వాసాన్ని లెక్కల్లోకి తీసుకున్నాడు. ఏమని నమ్మింది? ఆమె మాట్లాడుతున్న మాట చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం నుండి, 2వ అధ్యాయం 9వ వచనం నుండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశము నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తీ దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్ర నీరుని ఎలాగ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేతురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. కింద వచ్చును, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వినినప్పుడు బాగా వినండి. ఈమె ఏమి బలంగా నమ్ముతుందో తెలుసా? యెహోవాను గూర్చిన సంగతులు విన్నది, అంతే. ఇక్కడ ఒక మాట తగిలించవచ్చండి. చూసిందా ఎర్ర సముద్రం పాయలవడం? చూడలేదు, విన్నది, అంతే. శత్రువులు ఎలా ఒరిగిపోయారో చూసిందా? విన్నది. విన్న ఆమె చాలా బలంగా నమ్మిందట. ఎంత బలంగా? చూసి నమ్మేవారి కన్నా ఇశ్రాయేలు చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, అరణ్యంలో రాలారు. చూసినోలే నిలబడలేదు.
వచ్చిన వారు ఎంతమంది అయ్యంటే ఆ తరంలో 2 తప్ప, చూసిన వారు మెజారిటీ 99% అరణ్యంలో రాలిపోయారు. చూసిన వాళ్ళు రాలిపోయారు. చూడని తల్లి బలంగా నమ్ముతుందంట యెహోవా గొప్పోడు అని. మనసుకుండే రోగం ఏంటో తెలుసా? మనసుకుండే రోగం మన కళ్ళ ముందు అన్నీ జరిగితే మనకి ఎదవగారాపం ఎక్కువైపోద్ది. అందుకే విలువ ఎదురుగున్న వాళ్ళకన్నా చెప్పండి దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. దేవుడు రోజు అన్నం పెట్టి, దేవుడు రోజు నీళ్లు పెట్టి, దేవుడు రోజు వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తే వీళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుని లోకు కట్టారు. వీళ్ళు నీళ్ళు ఇస్తావా, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? అన్నం పెడతావా, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? మాంసం ఇవ్వా మోజెస్? బుత్తాలు వాళ్ళ బుర్రకెక్కలేదు. ఎవడైతే ఉన్నాడో ఓగు మాగోగు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి రాజులంటే క్రూరులు, మనుషులను భయంకరంగా చంపుతారు. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని సిటికేసినట్టు చంపేశారే మీరు. ఇలాంటి వండర్స్ వాళ్ళ ముందు జరిగితే చూసిన వాళ్ళందరూ బలంగా నమ్మలేదట, విన్నది విని బలంగా నమ్మేసింది. దేవుడు తనలో ఇష్టపడింది ఏంటో తెలుసా? తాను బలముగా నమ్మింది. చూసి నమ్మేవారి కన్నా చెప్పండి చూడక నమ్మిన రాహాబు దేవునికి నచ్చింది. విశ్వాసం నచ్చింది. అందుకే బైబిల్ కోట్ చేసింది. మీరు ఎక్కడైనా చూడండి బైబిల్ ఎలా కోట్ చేసింది తెలుసు? ఇదిగో ఆమె గూర్చి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య, దేవుడికి దేని బట్టి నచ్చింది? విశ్వాసమును బట్టి. ఎవరి పత్రిక 11వ అధ్యాయం, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య, అబద్ధాలను బట్టి కాదు, బాగా లాజిక్ మాట్లాడిందని కాదు, తప్పించిందని కాదు, మంచిగా కవర్ చేసిందని కాదు, తెలివైన పిల్ల అని కాదు. మరి ఎందుకు నచ్చింది? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి అంటే దేవుడు తనలో చూసింది కళ్ళతో చూసిన వారి కన్నా చెవులతో వినిన ఈ విశ్వాసం నాకు నచ్చింది. అందుకే దేవుడు మెచ్చుకున్నాడు, విశ్వాసుల జాబితాలో పెట్టాడు. తాను గూర్చి ఒక అధ్యాయమే ప్రత్యేకించి కేటాయించాడు. దేవుడు ఈ దేశమును మరలా మొదటి పాయింట్ చెప్పి మొదటి వచనం చెప్పి ఆ మొదటి మాట మనం ఒకసారి ధ్యానిద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమును దేవుడు మీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు. నమ్ముతుందండి? ఇశ్రాయేలీలు పూర్తిగా అందరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మా దేశాన్ని ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాడని నాకు తెలుసు. నేడో రేపో వస్తాడు ఖచ్చితంగా దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు, నేను బలంగా నమ్ముతున్నాను. ఇశ్రాయేలు పౌరులందరూ నమ్ముతున్నారు లేదో నాకు తెలియదు, కానీ నేను బలంగా నమ్ముతున్నాను. మా దేశంలో ఒక టాక్ నడుస్తుంది. ఆ టాక్ ఏంటో తెలుసా? మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మా ప్రజలందరూ విన్నారు. ఇలా ఏ విషయం మీద వచ్చారండి? ఏగులవారు. ఏగులవారు అంటే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు. దేవుడి గమ్మత్తు చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ దేవుడు చెప్పండి చక్కగా పోసగుచ్చినట్టు పబ్లిక్ టాక్ ఏముందో ఎవరి ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చెప్పండి? వేశ్య ద్వారా. ఆ ఇంటికి వెళ్ళి టీవీ 9 లాగా ఇలా మౌతెట్టి ఏమనుకుంటున్నారు ఇశ్రాయేలు కొరకు? చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అంటే చెప్తారు వాళ్ళు. ఇలా మేము మొన్న అక్కడ ఆ ఓగన్న వాడిని కాడ మేము ఓడించేసాం, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే చెప్పండి అని చెప్తారు వాళ్ళు. అసలే కొత్త మొఖాలు తేడాగా తిరిగితే పట్టేసుకుంటారు. అందుకే దేవుడు వీళ్ళకి రిస్క్ లేకుండా వీళ్ళని కాపాడాడు. ఆ ఏషియా ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేవుడు తన నోట వినిపిస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. మిద్ది మీద దాచింది. అయ్యా మీకు విషయం చెప్పాలి, మీకు విషయం చెప్పినా మా టౌన్ అంతా మాట్లాడుకుంటున్నారు, మా సిటీ అంతా మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు వస్తారు, మీ దేవుడు గొప్పోడని కూడా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎంతైనా దేశం ఇవ్వలేం కదయ్యా. కానీ నాకు విషయం నేను బలంగా నమ్ముతున్నాను, నేడో రేపో వస్తారు, మా దేశాన్ని మీరు తీసుకెళ్ళిపోతారు. రెండో విషయం నేను నమ్ముతున్నాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఎంత బాగా నమ్ముతుందో చూడండి. ఒకటి, మా దేశాన్ని మీరు ఎలాగైనా తీసుకెళ్ళిపోతారు. రెండవది చెప్తుంది, దేవుడు మీలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు. ఈ మాట చదువుతుంటే నాకేం గుర్తొచ్చిందో చెప్పనా? వర్షిప్ చేస్తుందండి ఆవిడ. నిజానికి ఎరుకో రాజును పొగడాలి. ఎవరు? ఆవిడే. ఆవిడ అక్కడ పెట్టిన దేనికి? ఎప్పుడు వీళ్ళని పొగుడుతుండడానికి, వీళ్ళ ఆశలు తీర్చడానికి. రాజును పొగడాల్సిన ఆవిడ రాజును పొగట్లేదు, అసలు రాజును పొగుడుతుంది. ఎవరిని చెప్పండి? మీ దేవుడు లాంటి దేవుడు ఇంకెక్కడ లేడయ్యా.
ఆకాశం కలగజేసిన వాడు ఆయనే, భూమిని కలగజేసిన వాడు ఆయనే, నక్షత్రాలు కలగజేసిన వాడు ఆయనే, సూర్యచంద్రులు కలగజేసిన వాడు ఆయనే. ఈ మాటలు చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తున్నాయండి? 130 కీర్తన శీర్షిక నడుస్తా చూసారు, 136వ కీర్తన. ఆ మాటలు గుర్తు రావాలి. ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. 136వ కీర్తన 136వ కీర్తన 136వ కీర్తన 4వ వచనం నుండి 136వ కీర్తన 4వ వచనం నుండి మరలా చదవమ్మా. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆకాశమును కలగజేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప వాటిని నిర్మించేవాడు, ఆయన కృప నిరంతరము ఉండును. పగటి వేళకు ఆయన సూర్యుడి చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి ఏలుటకు చంద్ర నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరము ఉండును. ఏంటట? ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆమె మాట్లాడుతున్న మాటల కీర్తనలో కనబడుతున్నాయంటే ఇలాంటి మాటలు ఆ రోజు మాట్లాడింది. ఆకాశంలో కనబడుతున్న అన్ని నక్షత్రాల కన్నా, విలవేల్పుల కన్నా కులద. ఎందుకంటే వీళ్ళు ఆకాశాన్ని మొక్కుతారుగా, సూర్యుని మొక్కుతారు, చంద్రుని మొక్కుతారు, అన్నిటిని మొక్కుతారు. వీటన్నిటికన్నా గొప్ప దేవుడు మీ దేవుడే, గొప్ప దేవుడు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, అసలు దేవుడు అని పేరు పెట్టుకునే సృష్టిలో అన్నిటికన్నా గొప్ప దేవుడు మీడే. అయినా నేను చెప్తున్నాను, వీటన్నిటినీ కలగజేసిన దేవుడు మీ దేవుడే. ఇవన్నీ మాకు తెలుసండి. మా టౌన్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. మరొక విషయం ఏంటో తెలుసా? మీరు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారన్న వార్త మా కల్లోకి వచ్చేస్తుంది. సముద్రం పాయలు అయిపోవడం ఏంటి సార్? ఇవన్నీ టాక్స్ ఎక్కడ మాట్లాడుకోవడం తెలుసా? మిద్ది మీద. ఎవరు? వాళ్ళిద్దరూ, ఈవిడ ఒకరు. ఆ మిద్ది మీద మాట్లాడుకున్నారు. ఆ మిద్ది మీద మాట్లాడింది యెహోషువ మనకు రాశాడు అన్నమాట. ఎంత స్లోగా మాట్లాడుకుని ఉంటారు ఆ రోజు. మళ్ళీ నేను ఓడిపోతుంది అనేసి ఎర్ర సముద్రం పాయలు చేశారు ఆ రోజు అన్నాడు. అదిరిపోయేది సార్, మా గుండెలు అదిరిపోయాయి. చీకట్లో మాట్లాడుకుంటున్నారు దీపాలు పెట్టుకుని. ఆ రోజు మేము విన్నప్పుడు సార్ మా ఊరు వాడ అదిరిపోయింది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు గొప్ప ప్రజలు, మీరు ఎంపిక చేయబడిన ప్రజానికం. నేను ఒక వేష్యం, గుర్తింపు లేని దాన్ని. నేను ఈ సహాయం చేస్తాను కనుక నాదొక రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఆ రిక్వెస్ట్ కాదనకంటే. ఖచ్చితంగా నేడో రేపు వస్తారు, మా దేశాన్ని పట్టేసుకుంటారు. నాకు ఒక ఆశ ఉండిపోయింది, గుండెల్లో ఒక భయం ఉండిపోయింది. నా ఇంటి వారిని, మా అమ్మని, మా నాన్నని, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెల్ని, నా కుటుంబీకుల్ని దయచేసి ఎవరిని ఏమనకండి సార్, బతకనిస్తారా అని అడిగింది. నేను అనుకుంటానండి, అక్కడ మాట్లేదు కానీ బహుశా తన కుటుంబం కొరకే ఆ వృత్తి చేస్తుందేమో, ఏమో. తన కుటుంబం కొరకు కమిట్మెంట్ ఉన్న స్త్రీ అండి ఆమె. తన తోబుట్టువుల కొరకు, తన రక్తం పంచుకుని పుట్టిన వారి కొరకు జీవితాన్ని పెట్టుబడిగా పెట్టేస్తున్న స్త్రీ అండి ఆమె. నేడో రేపో ఈమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట, ఈమె షెల్టర్ ఇచ్చిందంట, ఈమెనంట మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేసిందంట. ముందు ఈవెన్ లేపేయండి రా అని ఇన్ఫర్మేషన్ లేపేస్తే ఆమె రిక్వెస్ట్ పెట్టుకుంది, ఒక అర్జీ పెట్టుకుంది, లేపేసినా లేపేయచ్చుగాక, కానీ నా ఫ్యామిలీని మాత్రం చెప్పండి ఏమనకంటే. ప్రాణాన్ని, బాగా వినండి, ప్రాణాన్ని రిస్కులో పెట్టి, ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి, జీవితాన్ని ప్రమాదంలో పెట్టి ఎవరి కోసం బతుకులాడుకుంటుందండి? నా కుటుంబాన్ని రక్షించండి. వచ్చిన విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మీ కుటుంబాల కొరకు మీకు భారం ఉందా నేను అడుగుతున్నాను. నేడో రేపో యేసు ప్రభు దండయాత్ర మీద రాబోతున్నాడు తెల్లని గుర్రం ఎక్కి. ఎవడ క్రియ చెప్పిన వాడికి ప్రతిదండన చేయబోతున్నాడు. ఉగ్రత కుమ్మరించబోతున్నాడు. ఏడో రేపో మన కుటుంబీకులందరినీ, ఎవరెవరి విశ్వాసులు కాదు, ఎత్తుకెళ్ళిపోవడానికి రాబోతున్నాడు. ఏగులు వారిగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ముందు దేవదూతలు వస్తారు. జరిగిన ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి ఆ రోజు మెస్సయ్యకి ఇస్తారు. మెస్సయ్య వేగముగా గుర్రాల మీద వస్తాడు, ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ రోజు నీ కుటుంబం చచ్చిపోతే ఏమైపోతారో కనీసపు ఇంకిత జ్ఞానం నీకుందా? ఈమె ఇలా సెల్ఫ్ ఆలోచించుకొచ్చండి. ఈరోజు సెల్ఫీ యుగంలో నడుస్తున్నాం మనం. నా మట్టుకు నేను రక్షించాను, నేను హెల్ప్ చేస్తాను, మీరు దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అయిపోయింది. మీరు మా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అయిపోయింది. కానీ ఆవిడ అలా అంటలేదు.
మా ఇంట్లో వాళ్ళందరినీ అంటే తన సెల్ఫ్ ఆలోచించుకోవట్లేదు. ఈరోజు ఒకే కుటుంబంలో పుట్టి ఎవడికి వాడికి సంబంధం లేకుండా సెల్ఫ్ కోసం బతుకుతున్నామండి మనం. నేను రక్షింపడ్డాను దేవుని కొరకు, నాకు తెలిసింది సత్యం, నేను వచ్చాను దేవుళ్ళలోనికి, నా కుటుంబీకులందరూ నా బంధువులందరూ రావాల్సిన అవసరం లేదని ఏ రోజన్నా మన వెనకున్న బంధువర్గం కొరకు పరుగులాట భారం మనకుంది చెప్పండి. సెల్ఫ్ 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 ఎక్కడికక్కడ సెల్ఫ్, నేను బాగుంటే చాలు. ఈరోజు గొడవలేడు చెప్పినా నా లైఫ్లోకి మీరెవరు రావడానికి అంటున్నారు. సెల్ఫ్, మీరెవరు నా లైఫ్ నిర్ణయించడానికి సెల్ఫ్. ఎక్కువగా నా మీద కానీ అడ్డించారు కేసు ఎట్టేస్తానేమనుకుంటున్నారు అంటున్నారు. కేసు ఎట్టేస్తారట అని అడుగుతున్నాను. అమ్మకి కూతురికి పడదు, కూతురికి అమ్మకి పడదు, కొడుక్కి నాన్నకి పడదు, ఎవరికి వేరకు బంధువు లేదు, ఎవరు సెల్ఫ్ కోసం వాళ్ళు బతుకుతున్నారండి. దేవుడు నమ్ముకున్నా అన్న పేరే తప్ప నా నేల కోసం అన్నదమ్ములు చెప్పండి కొట్టుకు చచ్చిపోతారండి. నేడు రేపు యేసుక్రీస్తు వస్తే ప్రభువా నా కుటుంబీకులందరూ ఏమైపోతారు, నా కుటుంబీకులందరూ ఏమైపోతారు, నేను నిత్యత్వంలో ఉండి నా ప్రియులందరూ నరకంలో ఉంటే నాకంత హ్యాపీనెస్ ఉండదు ప్రభు అన్న థాట్స్ నీకు రావట్లేదా? ఒక సంవత్సరం కనబడకుండా మనం ఏదైనా ఊరు వెళ్తే, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కనబడకుండా ఏదైనా ఊరు వెళ్తే మన మైండ్స్ ఎలా ఉంటాయంటే టాటా చెప్పేటప్పుడు నన్ను ట్రైనింగ్ పంపించారు. ఇక్కడే ట్రైనింగ్కి సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళాను. మా అమ్మ నాన్న అక్కడే వదిలేసానండి. మా ఊళ్ళో అక్కడ వరకు రావద్దా, ఎందుకంటే ఇక్కడికి వద్ద మళ్ళీ ఆ వ్యాపారం అంతా నేను చూడలేదని అక్కడే వదిలేసాను. ఇక్కడికి వచ్చారండి. ఇక్కడే మేము బస్సులు ఎక్కాం. ఎస్పీ ఆఫీస్ ఉందిగా, ఆ ఎస్పీ ఆఫీస్లో బస్సులు ఎక్కువ. ఇక్కడి నుంచి మమ్మల్ని బస్సులు మీద ట్రైనింగ్ తీసుకెళ్తారు. ఆ రోజు మా బ్యాచ్లో వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్న చూడాలండి. టయ్యాను తినరా, టయ్యాను తిని పచ్చడెట్టానే, జాడీలో పచ్చడెట్టానే, బయట తిరగకు ఎక్కువ, ఎండకాడ గ్లూకోజ్ తాగా, జాగ్రత్త నాన్న. ఆ రోజు ఒక ఉంటాడు, పేరు చెప్పాలండి, వాళ్ళ అమ్మకు బాగా ఇష్టం అనుకుంటాడు, కొంగసారి బిడ్డ అనుకుంటున్నాడు. కొంచెం మృదువుగా బతికిన బిడ్డలు ఉంటారు కదండి, ఆడ అలాగే ఉంటాడులేండి చూడడానికి. ఆడు ఫిజిక్ అదిని వాళ్ళ అమ్మ ఇలా చేయి పెట్టింది, ఇలా పట్టుకున్నాడు. జాగ్రత్త నాన్న, బస్సు కదులుతుంది, జాగ్రత్త నాన్న, జాగ్రత్త నాన్న, జాగ్రత్త నాన్న, జాగ్రత్త. ఆడంతా ఎత్తైన మనిషి కూడా వాళ్ళ అమ్మని అలా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆడు ఏడుస్తూ అమ్మా అమ్మా వెళ్తున్నానమ్మా అని ఆడ సీట్లోకి ఆడపిల్ల ముఖం దించేసుకుని అలా ఏడుస్తుంటే మాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అమ్మకి వాడికి ఉన్న బాండింగ్ అది. మీకు మాట నేను చెప్పనా, ఒక సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళడానికి ఎడబాటుకి మనం తట్టుకోలేకపోతున్నామే. రేపు యేసుప్రభు వస్తాడు, మన ప్రియులు మన చేతులు పట్టుకునే ఒకవేళ ఉంటేనే, మళ్ళీ చెప్తున్నాను, పునరుద్ధానంలో జరిగితే, లేదు ఇప్పుడే వస్తే ఇలా చేయి వదిలి ఒకసారి వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసే ట్రైనింగ్ కాదండి, మళ్ళీ వాళ్ళ ముఖాలు మనకి కనపడవు. నేడో రేపో మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే, నేడో రేపో మన ఇంట్లో వాళ్ళు చనిపోతే, వాళ్ళ నిత్యత్వానికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? అగ్నిగుండగానికి ఆహుతి అయిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? నా ప్రియులు, నన్ను కన్నవారు, నా తోబుట్టువులు, నాలాగే రక్తం పంచుకు పుట్టినవారు, నా స్వజనులు, నా ప్రాంతంలో, నా ఈదుల వాళ్ళు, నా ప్రజలు, వీళ్ళందరూ ఏమైపోతారు? నన్ను చక్కగా పలకరించే వాళ్ళు వీళ్ళ నరకానికి పోతే ఏమైపోతారు రేపు? ఆ భారం ఉందంట ఆ తల్లికి. ఎవరికి చెప్పండి? రాహాబను వేశ్యకి. వేశ్య అనే పేరే తప్ప ఆ మనసు మాత్రం చెప్పండి చాలా మంచి మనసు అండి. పరిస్థితులు తనను అలా తయారు చేశాయో, పరిస్థితులు అలా రావాల్సి వచ్చిందో, ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ మంచి మనసున్న అమ్మాయే, మంచిదే. ఎందుకో తన జీవితం కొన్ని మరకలు అలా అంటుకున్నాయి తన జీవితానికి. బాధపడుతుంది. అయ్యా మీకు ప్రమాణం చేస్తున్నాను, మా పేరెంట్స్ని మర్చిపోకండి దయచేసి. ఇంకా కిందికి ఆమె రిక్వెస్ట్ ఎంత బాగుంటుంది చూడండి, 13వ వచనంలో, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్కజండ్రులు, వారికి మళ్ళీ ఇది ఎక్స్ట్రీమ్, మళ్ళీ ఏంటట, వారికి కలిగి ఉన్నవారు, నాకు కలిగి ఉన్న వారందరూ ఏళ్ళు నా అన్నదమ్ములు, మళ్ళీ నా అన్నదమ్ములకు కూడా మళ్ళీ చుట్టాలు ఉంటారుగా, వాళ్ళు చూసారు లింక్ ఎలా పెడుతుందో. మనమైతే ఇప్పుడు యేసుప్రభు వచ్చారు అనుకోండి, యేసుప్రభు వస్తామని ప్రభు ఇంకెవరు, మా ఆవిడ నేను ప్రభు మర్చిపోకండి, నా ముఖం చూసి దాన్ని కొంచెం ఏదోలాగా నేను అంటాను అనమాట, జాస్మిన్ ఏదోలాగా ప్రభు కొంచెం సెల్ఫ్ గలమండి మనం అందరూ. నేను మళ్ళీ చెప్తున్నాను, మన కొరకే ఆలోచించుకుంటాం, మన వరకే ఆలోచిస్తాం. నేను, నా పిల్లలు, నేను, నా భార్య, నేను. ఇంకా ఫైట్ జరిగితే, ఇంకా గొడవ జరిగితే, భర్త భార్యల మధ్య కూడా నేను, భార్య వేరు చెప్పండి, నేను వేరు.
ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయండి, అసలు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. ఒక అత్త అంటే పడదు, ఒక మామ అంటే పడదు, ఒక భర్త తాలికి పడరు, భార్య తాలికి పడరు. రాకాశ ముఖాలన్నీ ఉన్నాయండి ఇప్పుడు అంతా. ఉమ్మడి కుటుంబాలు లేవు. ఈడ అత్తగారితో కలిసి ఉండు, ఈవిడ అత్తగారితో కలిసి ఉండదు. ఎవరిది అంత రాకాసులు, ఏకాకి జీవితాలు. ఆమె ఎలా కోరుకుంటుంది, సార్ నా సైడ్ మా పేరెంట్స్ని అందరూ రక్షించండి, అలాగే మా అన్నదమ్ముల సైడ్ కూడా ఇంకా పేరెంట్స్ ఉన్నారు, సైడ్ నుంచి కూడా వాళ్ళు రక్షించండి, మొత్తం సార్ వీళ్ళందరినీ కొంచెం ప్లీజ్ నేను హెల్ప్ చేశాను మర్చిపోకండి అంటే దేవుడు తన ప్రజల ద్వారా అంటున్నాడు, మర్చిపోమమ్మా, మేమెవరో తెలుసా, యెహోవా బిడ్డలం, మాట అంటే మాటే, అంతే. మాట అంటే మాటే. ఆయన పక్షమని నమ్మొచ్చిన ఏగిలివాను గొంతులో ప్రాణం పోవాలి. అయినా నీకు ఇచ్చిన మాట చెప్తున్నావు, నీకో మాట చెప్తావు, నువ్వు మాత్రం అది పాటించాలి. మీ వాళ్ళు ఎవరో మాకు తెలియదు, తెలుస్తుందా? ఆధార్ కార్డు లేవుగా, మరి మీ వాళ్ళు ఎవరో ఫైట్ చేస్తున్నప్పుడు ఆగరా, రే ఎవరు తాలికరు నువ్వు అంటావా? అనలేం. కత్తి అలగడ్డి పెట్టి చెప్పరా, రాహాబేవి నీకు అవ్వదు కదా అంటారా? అంత లేదు. ఎవరో తెలియదు కనుక నువ్వు మాకు భారం పెడతావు, నీకు ఇచ్చిన టెస్ట్ పెడుతున్నావు. ఆ టెస్ట్ ఏంటంటే, ఏ ఇంట్లో మాకు షెల్టర్ ఇచ్చావో సరిగ్గా మేము ఫైట్ చేసే టైంకి మీ వాళ్ళందరినీ ఆ ఇంట్లోకి వచ్చామని చెప్పు. సైన్ ఒకటి పెట్టు, ఒక ఎర్రని దారం కట్టు. తెలుగులో దారం అని ఉంది కానీ ఒక ఎర్రటి క్లాత్ ఒక ఎర్ర గుండె గుడ్డ కట్టు. ఏ కిటికీలో దించామో ఆ కిటికీ మాకు బాగా గుర్తుంది, ఆ కిటికీలో దించేసాగా మమ్మల్ని. ఆ కిటికీకి నువ్వు ఆ ఎర్రగా ఉన్న ఆ క్లాత్ కట్టు. ఇలాంటి ఎరుపు క్లాత్ ఎప్పుడైతే కడతావో అది చూసి మీ ఇంట్లోకి ఎవరిని రాను. మా జోలికి వచ్చిన వారి సంగతి మేము చూసుకుంటాం, మీ జోలికి కూడా ఇంకెవరిని రాను. చాలామంది వ్యాఖ్యానాలు ఇచ్చారు, ఎరుపు అంటే ఎరుపు ఏదో కాదు, ఎరుపు అంటే యేసుక్రీస్తు వారి రక్తం, అది ఇంకా ఎక్సెట్రా పోయి ఇంటర్ప్రిట్ చేయడం తప్పు కాదు, కానీ లిటరల్గా అన్ని వేళ్ళది సందర్భం కాదు. కానీ మనకు కావాల్సింది ఒక సైన్ పెట్టు, మేము వస్తాం, ఖచ్చితంగా నీ బిడ్డల్ని ఏమి చేయము, మీ అమ్మ నాన్న ఏమి చేయము. ఏమీ చేయలేదండి నిజంగా. జరిగిన విషయం మాటేస్తున్నారు చూడండి. 18వ వచనంలో, నీవు మమ్మల్ని దించిన కిటికీకి ఎర్రని దారం, ఇక్కడ దారం అని ఉంది, అక్కడ క్లాత్ దారమును కట్టి నీ తల్లి నీ తండ్రిని నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంటి ద్వారం నుండి ఎలుపులకు వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇదిగో నీకు మాట ఇస్తున్నావు, మా సైడ్ నుంచి ఏ నష్టం జరగదు, నీ సైడ్ నష్టం లేకుండా చూసుకో. ఏ ఇంట్లోంచి అయితే దించావు ఆ ఇంట్లో పెట్టి, ఎందుకంటే ఎవరెవరిని గుర్తించాలో మాకు అంత టైం యుద్ధం చేసేటప్పుడు ఉండదు అన్నట్టుగానే దాశారు, అన్నట్టుగానే ఉండిపోయింది. దేవుడు ఎంత మంచి వాగ్దానం చేశాడు చూడండి. 6వ అధ్యాయం రండి. 6వ అధ్యాయం అది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25 వచనం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25 వచనం. యెరికోను ఏగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను అతడును ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతికినిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆమె నేటికి ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఏమీ కాలేదట. నాకు ఆశ్చర్యంగానే అనిపించే మాట ఏంటో తెలుసా, తాను ఒక్కదాన్ని రక్షించుకుంటే సరిపోయే తన సెల్ఫ్ తను ఆలోచించుకోలేదు. తన విశాలమైన మనసు ఏంటో తెలుసా, నాతో పాటు మా వాళ్ళందరూ ఉండాలి. నేను అదే అడుగుతున్నాను. నువ్వు చచ్చికొస్తున్నావు, నీకు చాలామంది తెలుసు, వాళ్ళు లేరని నేను అడుగుతున్నాను. నువ్వు చచ్చికొస్తున్నావు, నీకు చాలామంది ప్రియులు ఉన్నారు, వాళ్ళు లేరని అడుగుతున్నాను. ఈరోజే ప్రభు వస్తే వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? ప్రభు నాకు వాడు తెలుసు ప్రభు అంటే, మరి నీకు తెలిసినప్పుడు నేను ఎందుకు తీసుకురాలేదురా అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేమైపోతావు చెప్పు. ఇతరుల పట్ల భారం ఉంది ఆ తల్లికి. దేవుడు తన జీవితంలో ఒకే ఒక్క పెళ్లి చేశాడు తనకి. తన పెళ్ళి తన లైఫ్ను మార్చేసింది. నాకు అనిపిస్తుందండి, అప్పటి వరకు తన జీవితం వేరు, ఇశ్రాయేలీలోకి వచ్చిన తర్వాత తన జీవితం వేరు. ఇంకా ఈ రోజు నుంచి ఆమె వేశ్య కాదు. ఇప్పటివరకు తనకు భర్త లేడు, ఇప్పటివరకు తనకు పిల్లలు లేరు, ఇప్పటివరకు తనకు సంసారం లేదు, ఇప్పటివరకు తనకు నిజదేవుడు లేడు. ఈరోజు తనకు ఒక భర్త రాబోతున్నాడు. ఆ భర్త కూడా ఎవరు చేసుకున్నారో తెలుసా? యోధా గోత్రంలో ఉన్న సల్మాను చేసుకోబోతున్నాడు. తనకు భర్తనిచ్చాడండి దేవుడు. ఒక్క మ్యారేజ్ బాగుండు, ఒకే ఒక్క పెళ్ళి,
1 నైట్లో తన లైఫ్ మారిపోయిందంటే దేవుడు మార్చేశాడు తన జీవితాన్ని. రెప్పపాట్ల తన పెళ్ళిలో తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. అందుకే క్రొత్త నిబంధనలో రాస్తున్నప్పుడు పర్టికులర్గా ఆ జీనియాలజీ రాస్తున్నప్పుడు ఆమె ముందు తీసేసిన పదం ఏంటో తెలుసా? వేశ్య అనే పదం తీసేశాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. సల్మాను రాహాబునందు బోయాజుని కనెను. నిజానికి రాహాబు అని వేశ్య అనాలి ఈ వంశవృక్షంలో, కానీ ఆ వంశవృక్షంలో వేశ్య అనే పదాన్ని తీసేశాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి? రాహాబు. రాహాబు ఎవరిని చేసుకుంది? ఒక యూదుని చేసుకుంది. పైగా ఈ యూదులు ఏం చూసి చేసుకుని ఉంటారు చెప్పండి? ఇవిడికి సాక్ష్యం ఉందా? ఈవిడ కూర్చి ఇరుగు పొరుగు వారు ఎవరైనా మంచి మాటలు చెబుతారా? ఈమె కూర్చి ఏమీ లేదు. కానీ ఒక యూదుడంటే యేసుక్రీస్తు పుట్టబోయే ఒక తెగలో ఉన్నవాడు ఎలా చేసుకున్నాడు ఈమెని? ఏం చూసారు? అమ్మాయికి కట్నం ఎంత ఇస్తుంది, అదెంత ఇస్తుంది, ఎత్తుందా, కలర్ ఉందా, ఇవేమీ చూడలేదండి. ఆ సల్మాన్ అనే అబ్బాయి ఆమెలో చూసింది తెలుసా? ఆమె డిజైర్ చూశాడు. ఆమె ఫైత్ చూశాడు, ఆమె విశ్వాసం చూశాడు, ఆమె కోరిక చూశాడు. అది నచ్చింది యూదులకి. బతికితే అలా బతకాలరా, చూసి నమ్మిన మనకన్నా చూడక నమ్మింది. అది ఇల్లాలకు ఉండాల్సిన లక్షణం. ఎంత గుట్టుగా, ఎంత బాధ్యతగా, ఎంత చక్కగా మన దేవునికి సహాయం చేసింది. ఆమె డిజైరే నాకు నచ్చింది, ఆమె విశ్వాసం నాకు నచ్చింది. నేను చేసేసుకుంటాను. గతం నాకు అనవసరం, ఆమె జీవితం నాకు ఎలా ఉందో నాకు అనవసరం. దేవుడు తెలియక ముందు ఆమె జీవితం వేరు, దేవుడు తెలిసిన తర్వాత ఆమె జీవితం వేరు. ఈరోజు నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. సల్మాన్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆవిడకి ఎవరు పుట్టారో తెలుసా? రూతు గారి భర్త పుట్టాడు. లాస్ట్ వీక్ చూసాంగా, రూతు గారి భర్త పుట్టారు. రూతుకి ఇద్దరు కలిసి ఎవరు పుట్టారు? ఆ ముత్తాతల మళ్ళీ ఒకడు పుడితే ఆ చివరిలో ఒక ఆయన పుట్టాడు. దావీదు గారి నాన్నగారు పుట్టారు. దావీదు గారి నాన్నగారికి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. దావీదు వరుసలో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు వేశ్య యేసుక్రీస్తుకి తల్లి అయిపోయింది. ఈ దేవుడు ఎలాంటి వాడు చెప్పినా, ఆయనకి నచ్చితే, ఆయన దగ్గరకు వస్తే ఎలాంటి రోతగతమైన కడిగేసి చెప్పండి తల్లిలాగా మార్చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసం ఆయనకి నచ్చాలి, నీ క్రియలు ఆయనకి నచ్చాలి. అందుకే యాకోబు అంటాడు, ఆమె విశ్వాసం వలన క్రియలను జరిగించను, అందును బట్టి ఆమె సాక్ష్యము పొందెను. ఏం క్రియ జరిగించింది? నమ్మింది. అయ్యా మీరు ఖచ్చితంగా దేశాన్ని తీసేసుకుంటారని మాకు తెలుసు, మీరు ఖచ్చితంగా దేశాన్ని ఆక్రమిస్తారని తెలుసు. ఆ టైంలో నన్ను మాత్రమే కాదు, ఒకవేళ నేను పోయినా, ఆ అర్థాలు కూడా ఉన్నాయి, నేను పోయినా నా ఇంట్లో వాళ్ళందరినీ కాపాడండి అయ్యా ప్లీజ్ అంటే. ఇతరుల పట్ల భారం కలిగిన తల్లి ఎవరు చెప్పండి? వేశ్య. అందుకే ఆ వేశ్య అన్న పదం పక్కకు తోశాడు. రాహాబు నాకు నచ్చింది అన్నాడు. రాహాబు దేవుడికి నచ్చింది కనుకే దేవుడు వంశవృక్షంలో పెట్టాడు. ఒక్క పెళ్ళితో తన లైఫ్ మారిపోయింది. ఒకే ఒక్క కార్యంతో తన జీవితం పూర్తిగా మారిపోయింది. తన జీవితాన్ని మార్చడానికి దేవుడు ఏగులు వారిని తన ఇంటికి పంపాడు. ఈమె మనసెరిగిన దేవుడు కనుక తన దగ్గరకు వచ్చాడు. మరలా నేను ముగించేస్తున్నాను. ఒకప్పుడు వేశ్య, ఇప్పుడు ఈవిడెవరు? దేవుని పిల్లల్లో ఒక చక్కటి సంసారి. ఒకప్పుడు ఈవిడెవరు? ఒక విగ్రహారాధికురాలు. ఇప్పుడు ఈవిడెవరు? యెహోవా ఆరాధికురాలు. ఒకప్పుడు ఈవిడ గౌరవం లేని స్త్రీ. ఇప్పుడు ఈవిడెవరు? యేసుక్రీస్తు వంశవృక్షంలో యేసుక్రీస్తు వారికే తల్లి. ఒకప్పుడు ఈవిడెవరు? గౌరవం లేని స్త్రీ. ఇప్పుడు ఎవరు? రాహాబ్ అంటే యేసుక్రీస్తు వంశవృక్షంలో దావీదుకి చెప్పండి జేజమ్మ. తెలుసుగా జేజమ్మ అంటే అమ్మలనగా అన్న అమ్మ. అది ఎంత ఘనతగా మారిపోయింది. ఒకప్పుడు మేడ మీద ఎక్కడో ఉండి తప్పుడు పనులు, చీకటి పనులు, నైట్ లైఫ్ బతికేది, రాత్రి జీవితం గడిపేది. ఈరోజు దేవుడు పగటి వేళ జీవితంలోకి తీసుకొచ్చాడు. అనేకులకు ఈ రోజుకి ఆదర్శం అయిపోయింది. మన దేవుడు ఎలాంటి తెలుసా? ఆయన దగ్గరికి రండి, గౌరవం లేని మనకి గౌరవం ఇస్తాడు, రోత జీవితాలు కడిగేస్తాడు. ఇతరుల కొరకు ఆలోచించండి, మన దేవుడు మన కొరకు ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. జిమ్ ఎలియట్ అని ఒక మిషనరీ ఉన్నాడు. ఒకసారి చూడండి, నేను ముగించేస్తాను. కుర్రోడండి, బాగుంటాడు, కొత్తగా పెళ్ళయింది. ఒక బాబు పాప పుట్టారు ఆయనకి. వాళ్ళ ఆవిడ కూడా చక్కగా ఉంటుంది. వీలైతే ఆమెను కూడా చూపించండి.
ఆయనకి తన భార్య ఆ బిడ్డ పుట్టింది. తను చదువుకుంటున్నప్పుడు తన మనసు తినేస్తుంది, సువార్త చేయాలి, సువార్త చేయాలి, సువార్త చేయాలి, దక్షిణ అమెరికాలో సువార్త చేయాలి, ఎందుకంటే అక్కడ అడవి తెగలు ఉన్నారు. అక్కడ సువార్త చేయాలి, ఎలా అయినా సువార్త చేయాలి. ఆయన 4 5 మాటలు బట్టి కూడా 5 మాటలే ప్రసంగం. ఎప్పుడు ఎవరి దగ్గరికి పోయినా ఆ ప్రసంగమే చెప్పివాడట, ఒకటే ప్రసంగం. ఆ ప్రసంగం చెప్పి చాలామందిని రక్షించాలని ఆతృత కలిగేవాడట. ఆ టైంలో ఆయన పుట్టిన దేశానికి ఏదైతే దక్షిణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో అడవి తెగలు ఉన్నారు, వాళ్ళకి సువార్త చెప్పాలని ఆ జెట్ ఉందో చూసారా, మినీ జెట్, ఆ జెట్ వేసుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆ మినీ విమానం వేసుకుని వెళుతున్నప్పుడు వీళ్ళకి ఆహార పొట్లాలు వేస్తున్నాడు పైనుండి. వీలైతే ఆ తెగ విమానం దగ్గర కూర్చుంటారు, ఆ ఫోటో కూడా వేయండి. ఆ తెగలకి ఇలా పైనుండి భోజనం పొట్లాలు వేస్తున్నప్పుడు తెగలు నవ్వుతున్నట్టు కనిపించారట. చూసారా ఆ తెగ ఎలా ఉన్నారో? ఆ నవ్వుతున్నట్టు కనిపిస్తుంటే ఈయన ఏమనుకున్నాడంటే, వాళ్ళు నవ్వుతున్నారు, మనతో సానుకూలత చూపిస్తున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏమనరు అనుకుని అమాయకంగా వాళ్ళ మధ్యకి ఫ్లైట్ని దించేశాడు. దిగిన వెంటనే బాణం గురి చూసి కొట్టారు. కొట్టిన వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు. మనిషి ఇంకా కొన ఊపుడుతో మిగిలిన వారు ఉండగా, అంటే తనతో పాటు జతగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈయన్ని అక్కడక్కడ చూస్తుండగానే ఫటాఫట్ కట్ చేశారు. మనిషి ఇంకా విలవిల కొట్టుకుంటుండగానే కొంతమందిని తినేశారు, ఘోరంగా తినేశారండి, ముక్కలు తినేశారు. తన భార్య ఇంటి దగ్గర ఉంది, ఇంకా రాడు. తన భార్యకి అర్థమైంది నా భర్తకి ఏదో జరిగింది అని. ఉట్టిన కొంతమంది టీవీని వెనకేసుకుంది, ఎతకడానికి వెళ్ళింది. ఆ భర్తకి ఏమైందంటే అక్కడక్కడ మాంసం ముద్దలు దొరికే తను గుర్తుపెట్టింది, ఇది నా యజమానుడి యొక్క దేహమే, నా యజమాని తెగవారు తినేశారు. ఏడుస్తూ అయ్యో అని ఏడుస్తుంది. చంటిపెట్టు ఉంది, అయ్యో అని ఏడుస్తుంది. ఏడుస్తూ ఆ మోకాలు వేసి ఒక మాట ఉంది, దేవా ఈ బాధను తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు. ఏ తెగను రక్షించాలని నా భర్త ఇలా అసువులు బాసాడో ఆ తెగను మార్చగలిగే శక్తిని నాకు ఇవ్వు. నా భర్త చేయలేని సువార్త నేను చేస్తాను అని కంకణం కట్టుకుంది. ఆ ఏరియాకి వెళ్ళింది. మాట్లాడగా ఎవ్వరు మాట్లాడదు. ఒక వృద్ధురాలు, నా తెగకి ఎక్కడో వయసు అయిపోయి దూరంగా పోతున్న ఒక వృద్ధురాలను మార్చింది. ఇలాంటి సభకు తీసుకొచ్చింది. తన ప్రసంగానికి ముందు ఒక పాట పాడమంది. వాళ్ళ లాంగ్వేజ్లో ఏదో పాట పాడింది, అది ఎవరికి అర్థం అవ్వలేదు. ఈవిడ వివరించింది ఇంగ్లీష్లో, పాటకు అర్థం ఇదని. అందరు నిశ్శబ్దం అయిపోయారు. అప్పుడు చెప్పింది, ఇలాంటి అమాయకుల్ని, ఇలాంటి ప్రకృతి సంబంధాలని మార్చడానికి, నా భర్త వలె వాళ్ళని రక్షించడానికి పౌరుషం కలిగిన యవనస్తులు ఎవరైనా ఉంటే నాతో రాగలరా అని అడిగింది. 25 మంది యవనస్తులు వేశారు. అమ్మ నీతో పాటు ఆ ప్రాంతాన్ని మార్చడానికి మేము వస్తామన్నారు. రండి అయితే దేవుని కొరకు చచ్చిపోదాం రండి. వెళ్ళారు. ఆ ప్రాంతంలో సువార్త చెబుతున్నారు. వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ చేయాలో కమ్యూనికేషన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మెల్లగా దగ్గర అయ్యారు. ఒకరోజు అక్కడ చిన్న గూడు వేసుకుంటారుగా, ఆ లోపల చిన్న కిచెన్ ఉంది. ఆ కిచెన్ దగ్గర వంట చేసుకుంటుంది. ఎవరో ఆ వంటగది చుట్టూ తిరుగుతున్నట్టు తనకు అర్థమైంది. ఎవరు అని అడిగింది. బయటకు వచ్చాడు. ఒకడు ఇలా బట్టలు లేకుండా వచ్చి కనబడ్డాడు. వాళ్ళకి పూర్తి బట్టలు ఉండవు, అంతంత మాత్రమే వాళ్ళ బట్టలు. బయటకు వచ్చి అప్పటికే వీళ్ళకి ఈ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఇలా చేతులు కట్టుకుని ఒక మాట అన్నాడు, అమ్మ నీకో మాట చెప్పాలి. మీ భర్తను ఫ్లైట్లోంచి దిగిన వెంటనే చంపేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు చూసారా, వాడు నేనే అన్నాడు. మీ భర్త గుండె భాగాలు అవయవాలు తినేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు నేనే. అప్పుడు అలా చూస్తుండగా ఇంకా చెప్తున్నాడు, మేము ఇలా చంపేసాం అని చెప్పాడు. అప్పుడు ఈ తల్లి అంది, ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా భర్త ఆ రోజు అలా చనిపోకపోతే మీకు సేవ చేయాలన్న మనసు నాకు రాదు. ఎంత గొప్ప భాగ్యం నాకు దొరకదు. నా భర్త అలా చనిపోకపోతే నువ్వు ఇలా మారవు. అందుకే నా భర్త సావును బట్టి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. మై డియర్ బ్రదర్, నీ మీద నాకు ఏ కోపం లేదు అంతే. కొన్ని రోజులకి ఆవిడే చచ్చిపోయింది. కొన్ని రోజులకి వెళ్ళిన వారందరూ చనిపోయారు. ఒకరోజు వీళ్ళందరూ యేసుప్రభు 2వ రాకుల్లో కనబడతారు. మీరు ఊహించుకోండి, అక్కడ రంగులు ఉండగానే ఒకసారి ఊహించుకోండి. ఆ తెల్లవారు ఎలా నడుచుకుని వస్తే సింహాసనం ముందుకి 100 మంది నల్ల జాతీయులు వాళ్ళ వెనకాల అలాగా ఆత్మలుగా వస్తాయి. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
ఇతరుల కొరకు వారు చచ్చిపోయారండి. ఇతరుల కొరకు రక్షించడానికి అసూలు బాసారండి. భర్త చనిపోయాడు, భార్య చనిపోయాడు, పిల్లలు కూడా ఆ తెగల కొరకు చనిపోయారు. ఆ ప్రజలను రక్షించడానికి అసూలు బాసారు. మరి మనము వస్తాం, ఫ్యాన్ అక్కడ ఉందో చూసుకుంటాం, టైం అయిపోతుందని చూసుకుంటాం, ప్రసంగానికి మార్కులు వేస్తాం, ఏదన్నా సోది కబుర్లు 4 మాటలు ఉంటే అలా మాట్లాడేసి సోమవారం కలుసుకుందాం నా సెంటర్కి వచ్చే అని చెప్పుకుని వెళ్ళిపోతాం. భారం ఉందా? నీకు చాలామంది తెలుసు, వాళ్ళందరూ నరకానికి పోతారని నీకు తెలుసు. వాళ్ళ పట్ల నీకు భారం ఉందా అని నేను అడుగుతున్నాను. అలాంటి భారం పూర్వం ఆ తల్లికుంది. ఎవరికి చెప్పండి? రాహాబుకుంది. రాహాబుకున్న భారమే ఇదిగో ఇలాంటి తల్లుకుంది. రాహాబుకున్న భారమే ఆ సహోదరులకు ఉంది, మిషనరీలకు ఉంది. మనకేనండి ఏ భారం లేదు. మనకి వస్తాం, కూర్చుంటాం, మనకు టయానికి అన్నీ అయిపోవాలి, టయానికి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను అడుగుతున్నాను, నీ కుటుంబం కొరకు ప్రార్థించు, నీ ఈదులో ఉన్న వారి కొరకు ప్రార్థించు, ఇతరుల కొరకు ప్రార్థించు. ఎవరెవరికి రక్షణ లేక నీకు పరిచయం ఉన్నారో, నీకు ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళందరి కొరకు ప్రార్థించు. వీళ్ళ సంగతి ఏంటి, రేపు యేసుప్రభు వస్తే ఏమైపోతారని వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, సువార్త చెప్పడానికి ప్రయత్నించి. ఒకప్పుడు వేశ్య, ఈరోజు సంసారి. ఒకప్పుడు మనం కూడా ఆత్మీయంగా చెప్పండి దేవుని దృష్టిలో వ్యభిచారులు, ఈరోజు పరిశుద్ధులు. మనల్ని పరిశుద్ధులుగా చేసిన దేవుడు ఇతరులను కూడా పరిశుద్ధులుగా చేయడానికి నిన్నెళ్ళి చెప్పమంటున్నాడు. నువ్వు వెళ్ళకపోతే నేను మరలా అడుగుతున్నాను, నేడో రేపు వస్తాడు. వాళ్ళు ఎందుకు రక్షణ పొందలేదని వాళ్ళని అడుగుతాడు, లేదో నాకు తెలియదు, కానీ ముందు నిన్నే అడుగుతాడు. చాలామంది తమ్ముళ్ళు కూడా ఉన్నారు, ఎరా నీతో క్రికెట్ ఆడేవాడు అడుగుతాడు, బౌలింగ్ వేసేవాడు ప్రవ్వా అని చెబుతావా? బ్యాట్ ఇచ్చి కూడా ఎత్తాడేమనుకుంటున్నావు? చెప్పాడికి సువార్త చెప్పు, వాడికి ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి మాట్లాడు. నీతో ఉద్యోగం చేసేవారంటే ఫస్ట్ శాలరీ అందుకున్నప్పుడు అక్కడ పందలపాక బిర్యానీ తినేసేవాళ్ళం ప్రవ్వా అని చెప్తావా? ఏం చెప్తాను అడుగుతున్నాను, ఏదో ఒకటి చెప్పు ప్రవ్వా. నేను చెప్పాను, వాళ్ళ రక్షణ పొందాలని నేను చాలా బాధపడ్డాను ప్రవ్వా. నా ఆశ నేను ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నించాను, మిగిలిన నీ చిత్తానికి వదిలేసినని చెప్పండి. ఈ విషయం మీకు అలాగ అర్థమైతే మోకాళ్ళు వేసిన వారు మోకాళ్ళు వేయండి, నిలబడగలిగిన వారు నిలబడండి. ప్రభురాత్రి సంస్కరణ జరిగించే సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మధ్యకి రండి. ప్రభురాత్రి భోజనంలో ఎవరెవరు చేతులు ముంచాలో మీరందరూ ఈ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, మన జీవితంలో ఏ భారం మనకుందో ఒకసారి వేశ్య అయిన రాహాబును బట్టి మనం పరీక్షించుకుందాం. తన తండ్రి కొరకు ఆలోచించింది, తన తల్లి కొరకు ఆలోచించింది, తన అన్నదమ్ములు, తన తోబుట్టులు, తన అక్క చెల్లెల కొరకు ఆలోచించింది, తన బంధువర్గంలో ఉన్న వారు అందరూ రక్షింపబడాలని ఆలోచించింది. నీ చుట్టూ ఉన్న నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కొరకు ఈరోజు నీకు నాకు సెలవిస్తుంది, నా వల్లే మీరు ఆలోచిస్తున్నారా అని. వాళ్ళ ఆలోచన కలిగిన వారందరూ ప్రార్థిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఆమె జీవితం తండ్రి వేశ్య అని మేము చదువుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మిక వ్యభిచారంలో ఉన్నవారు బహుశా ఇతరుల కొరకు భారం లేని మేమే ఉన్నామేమో అనిపిస్తుంది దేవా. మాకు ఏ భారం లేదు తండ్రి, మాకు వాక్యం మీద తండ్రి శ్రద్ధ కూడా లేదు తండ్రి. సమయానికి వచ్చేయాలి, సమయానికి మేము వెళ్ళిపోవాలి తండ్రి. ఇతరులు ఏమైపోతున్నారో, నన్ను కన్నవారు ఏమైపోతారో, నా బంధువులు ఏమైపోతారో, నా తోబుట్టువులు ఏమైపోతారో, నా వీధి, నా ఊరు, నా ప్రాంతం ఏమైపోతారని తండ్రి మాకెవ్వరికీ బాధ లేదు తండ్రి. రాహాబను వేశ్య బలంగా నమ్మింది దేవా, ఖచ్చితంగా దేవుడు వస్తాడు, ఈ దేశాన్ని ఆక్రమిస్తాడు అని తండ్రి. మేము కూడా నమ్మాలి తండ్రి. నేడో రేపో దేవుడు రాబోతున్నాడు మేఘాల మీద, ఈ దేశాలన్నింటినీ తన వశం చేసుకోబోతున్నాడని మేము నమ్ముతున్నాం దేవా. ఆ రోజు మీరు ఉగ్రతతో వస్తారు, మీ కుమారుని యొక్క ఉగ్రత మాకు చూపిస్తారు. ఆ రోజు మా ప్రియులు తండ్రి మా చెయ్యి చూస్తుండగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే, ఇటు మేము నిత్యత్వానికి, అటు వారి నరకానికి వెళ్ళిపోతే మాకు ఏం ఆనందం ఉంది తండ్రి. వాళ్ళు కూడా మాతో పాటు తండ్రి నిత్యత్వంలో ఉన్నప్పుడే మాకు ఆనందం. వాళ్ళు కూడా మాతో పాటు తండ్రి గొర్రెపిల్ల విందులో పాల్గొన్నప్పుడే మాకు ఆనందం తండ్రి. అదే కదా మా జీవితానికి పరమార్థం తండ్రి. అంటే ఈరోజు ఎక్కడెక్కడో అడవి తెగలకు పోయి సువార్త చేయమని మాకు మీరు చెప్పట్లేదు కానీ తండ్రి, మా చుట్టూ ఉన్న తండ్రి మనుషులు అడవి మనుషుల్లాగే బతుకుతున్నారు దేవా. వీళ్ళందరినీ ఎవరు మారుస్తారు తండ్రి? మేమే మార్చుకోవాలి. ఈ వ్యభిచారంలో కొట్టుకుపోతున్న వారిని, ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయిన వారిని, ఈ అబద్ధాలకు అలవాటు పడిపోయిన వారిని మేమే మార్చుకోవాలి తండ్రి. తండ్రి రాహాబు లాంటి మనస్సును, భారాన్ని మాకు అనుగ్రహించండి. ఆమె వేశ్య అనడానికి మాకు అర్హత లేదు దేవా. ఆమె యేసుప్రభుకి తల్లి తండ్రి. ఆమె జీవితాన్ని తండ్రి ఒక్క పెళ్ళితో మీరు మార్చేశారు.
మాకు వివాహాలు అయ్యాయి, పిల్లలను కన్నాం, సంసారాలు ఉన్నాయి, సంపాదన ఉంది, సొంత ఇల్లులు ఉన్నాయి, భూభాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి తండ్రి. కానీ ఆత్మల పట్ల భారమే మాకు లేదు దేవా. మమ్మల్ని క్షమించండి, మాకు భారాన్ని దయచేయండి. వచ్చాము వెళ్ళిపోయి మనకు తండ్రి, మా ఇతరుల కొరకు మేము ఏం చేస్తున్నాం? తన భర్తను తినేసిన వారిని తండ్రి ఆ తల్లి ప్రేమించి క్షమించింది దేవా. మేము ఎప్పటికైనా అంత ఎత్తుకి ఎదగలమా అని మాకు అనిపిస్తుంది తండ్రి. మాకు అలాంటి తీవ్రతనివ్వండి, మాకు అలాంటి మనస్సునివ్వండి. అందరూ రక్షింపబడాలన్న ఆ నేత్రాలు మాకు ఇవ్వండి తండ్రి. పూట గడిపేస్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, దాచుకుంటున్నాం, అందరు లోకస్తుల వల్ల మేము బతుకుతున్నాం తండ్రి. ఇలాంటి బతుకులు మాకు వదిలేదేవా. ఏదో ఒకటి మేము చేయాలి, ఏదో కార్యం మేము జరిగించాలి. మా విశ్వాసం క్రియారూపకంగా జరగాలి. మా ఇతరుల్లో కొందరినైనా తండ్రి, ఆ ఆత్మలను తండ్రి మేము రక్షించామన్నా తండ్రి తలంపు మాకు ఉండాలి. ఈ ప్రార్థనలో ఏకీవించిన తండ్రి, తల్లుల్ని, చెల్లెల్ని, అన్నల్ని, తండ్రుల్ని, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో పెద్దలు చిన్నలు అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభురాత్రి భోజనంలోనికి మేము చేతులు పెడుతున్నాం. మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ ఈ వర్తమానాన్ని మరో దేహాల్లో నాటుతారు నడిపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం